సార్ అది పియూసీ మెటా కాబట్టి అది ఓన్లీ ఓనర్ కాంటాక్ట్ అడ్రస్ ఒకటే చూపిస్తుంది అంతే కానీ పేరు ఏం చూపించదని చెప్పాను నేను. అంటే అవును అది సార్, కరెక్టా అవును. కాదా అన్నది మీరు ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి నేను ఇన్వైట్ చేశాను అనమాట. సరే మీరు ఏదో మీటింగ్ లో ఉన్నారేమని ఇంకా సర్లే అని అనుకున్నాం. అంటే మీరు వచ్చాక ఒక చిన్న క్లారిటీ ఇస్తారని సార్ అదే సార్, అడగడం మనకు జరిగింది. గూగుల్లో సెర్చ్ చేస్తే రాదు సార్, డీటెయిల్స్ రాదు. మనం ఎస్ పిఎస్సి సార్. స్కాన్ లోని చూస్తేనే ఓన్లీ ఓనర్ కాంట్రాక్ట్ అడ్రస్ మాత్రమే ఉంటది, అంతే. మీరు చెప్పింది కరెక్టే ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఎస్ సార్. అదే అదే నేను అవును. అదే చెప్పాను సార్. మీరు ఫౌండర్ ఉమ్. ఎవరు ఏంటి అని అడిగి సెర్చ్ చేసినా కానీ మీకు అక్కడ షో చేయదు. చే ఓన్లీ ఓనర్ ఓనర్ కాంటాక్ట్ అడ్రస్ తీసుకుంటే గనక వాళ్ళది ఒకవేళ మనకి ఆల్రెడీ ఫస్ట్ లో మనకి రాజేష్ సార్ మనకి షో చేశారు అది. ఓనర్ కాంటాక్ట్ ఉమ్. అడ్రస్ మామూలుగా ట్రస్ట్ వాలెట్ లో చేసుకుని అందులో 1.5 బిలియన్ ఆల్రెడీ పీయూష్ అందులో ఉన్నట్టు, అందులోంచి మళ్ళీ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేసినట్టు అన్ని షో చేశారు అనమాట మనకి ఫస్ట్. అవును సార్, అవును. ఎస్ సార్. అదే నేను అన్నా అంటే అది కరెక్టా కాదా అని చెప్పేసి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది అనమాట. కరెక్ట్ సార్, కరెక్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా సార్ వస్తే కనుక నేను చెప్తాను. ఓకే సార్, చెప్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఆల్ లీడర్స్ వెల్కమ్. సార్ చాలా మంది మనకి అబ్జర్వ్ చేస్తారో చేయలేదో మీరందరూ కూడా, మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ కేక్ స్వాప్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు చాలా క్లారిటీ, ఫుల్ క్లారిటీగా ఉంటుంది. అది మనకి ఆ, మనకి ఇందులో కాయిన్ వి మా కాయిన్ వియా ట్రేడ్ వియే ట్రేడ్ వి యాప్ లో ఆల్రెడీ మనకి అది షో చేస్తున్నప్పటి నుంచి కూడా మనకి ఒకవేళ డౌన్ అయినా కానీ అది జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే మళ్ళీ ఒకవేళ తగ్గింది కదా అని చెప్పేసి మనం బై చేద్దామని అనుకునేటప్పుడు ఓకే అది మళ్ళీ పెరిగిపోతుంది. అంటే అంటే చాలా మంది కూడా దాన్ని బై అండ్ సేల్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకా ఒకవేళ మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతే కూడా సేమ్ అదే సిచ్యువేషన్ సార్ మొత్తంగా. ఎలా అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే డౌన్ అవుతూ ఉంటది, విత్ ఇన్ సెకండ్స్ లోనే అప్ అవుతూ ఉంటది. అది ట్రేడింగ్ ఎక్కువ జరిగే కొద్దీ మనకి అసలు దొరకదు సార్ అది. అది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఆల్రెడీ ప్యాన్ కేక్ స్వాప్ లో మనకి స్వాప్ చేసే పర్సన్స్ అందరికి అర్థమవుద్ది. ఎందుకంటే ఇంతకుముందు ప్యాన్ కేక్ స్వాప్ లో మనకి మొన్న 0.85 కానీ 0.10, 0.11, 0.12, 13 అలా ఉన్నప్పుడు ఒక్కొక్క పర్సన్ 5,000 పీయూసీ మీట కావాలన్నా, 10,000 పీయూసీ మీట కావాలన్నా ఒకటేసారి బై చేసుకోవడానికి కూడా ఉండేది. విత్ సెకండ్స్ లోనే మనకి వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా లేదు సార్. ఒకవేళ మనం బై చేయాలంటే కనుక 100 పీయూసీ మీటకి ఎబో మనం బై చేస్తుంటే కనుక ప్రైజ్ కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది. అంతకుముందు అయితే అంత డిఫరెంట్ ఏమి ఉండేది కాదు, కానీ కొద్దిగా డిఫరెంట్ ఉండేది. ఇప్పుడైతే చాలా డిఫరెంట్ ఉంది. 100 పీస్ మీట్ అయితే నార్మల్ ప్రైజ్ వస్తుంది. 200 అయితే కొద్దిగా అలాగా 300, 500 బో అయితే మళ్ళీ సిస్టమ్ అది తీసుకోవట్లేదు సార్. అది అది కూడా అబ్జర్వ్ చేయాలి. అందుకని చెప్పేసి ఒకవేళ ఎవరైనా పీస్ మెటా మీరు బై చేసుకోవాలన్నా, స్వాప్ చేయాలన్నా, ఏం చేయాలన్నా 100 పీస్ మెటాతో నార్మల్గా చేసుకోండి సార్. అది సేఫ్ మీకు. సిస్టమ్ కూడా అందుకనే మనకి ఎక్కువ సేల్ చేయడానికి కానీ ఎక్కువ బై చేయడానికి కూడా రెండిట్లకి కూడా లిమిట్ పెట్టింది కాబట్టి 100 కాడికి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు సార్. మనకి బిఎన్బి ఛార్జ్ కూడా చాలా తక్కువ పడుతుంది. 100 కాడికి మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ బై చేయాలనుకున్న పర్సన్స్ ఇది ఫాలో అప్ అవుతే బెటర్. అండ్ సార్ వెల్కమ్ సార్. ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవడానికి రండి. ఒకవేళ ఏమన్నా మనకి ఫార్మింగ్ యూజర్ వ్యాలెట్లో ఉన్నది ఫార్మింగ్ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ షేర్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మనం ఎవరైనా కానీ మాట్లాడుతూ ఉంటే మనం షేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి అంతా క్లియర్ అవుతూ ఉంటాయి సార్.
ఈ రోజు దానిపైన శంకర్రావు సార్ కూడా రాలేదు. సార్ ఏమైనా బిజీగా ఉండడం దానిపైన శంకర్రావు సార్. నాగప్రసాద్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, ఏకే ప్రసాద్ సార్. వెల్కమ్ వెల్కమ్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గ్రాండ్ వెల్కమ్. ఏకే ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, మీరు ఇచ్చిన ఈ గైడెన్స్ తోటి చాలా నీట్గా మేము అన్ని ఫాలో అవుతున్నాము, చక్కగా చేస్తున్నాము. మా లీడర్స్ అందరి తరఫున మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది యూఎస్డిటీస్ రిలీజ్ కావట్లేదు కదా ప్రజెంట్, మన స్వాపింగ్లో యూఎస్డిటీలు రావట్లేదు కదా. వస్తున్నాయి సార్, వస్తున్నాయి. వస్తున్నాయా? ఓకే అండి, ఓకే. నేను అంతా ట్రై చేస్తాను, రాలేదు. ఓకే ఓకే. సార్ అదే చెప్పేది సార్. మనకి ఏంటంటే ప్రైజ్ అప్ అండ్ డౌన్ అవడం విత్ ఇన్ సెకండ్స్ లో జరుగుతుంది కాబట్టి దాని మూలన మీకు క్యాన్సిల్ అవుతూ ఉంటది. అది ఓకేనా? అవును. అప్పుడు మీరు ఏం చేయాలంటే సార్, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్ది. మళ్ళీ రిబిట్ మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇంకోటి స్లిప్పేజ్ కూడా మీరు 1% పెట్టుకున్నారు, లేకపోతే 0.5% పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా తీసుకుంటారు సార్. ఒకవేళ స్లిప్పేజ్ కూడా బాగా తక్కువ ఉన్నా కానీ తీసుకోవట్లేదు, మీరు 0.5% కానీ 1% కానీ పెట్టుకొని కరెక్ట్గా తీసుకుంటారు. నో ప్రాబ్లం. ఓకే, 0.5% పెట్టాము. ఓకే ఓకే, అది పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే, ఒరిజినల్ మన పీవీసీ నుంచి డిడక్ట్ అవ్వాలి కదండి, బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ అవ్వాలి కదా, అది అవ్వట్లేదు. బ్యాలెన్స్ నుంచి అంటే నాకు అర్థం కాలేదు సార్. లోపల మనకి ఫార్మింగ్ డ్యామేజ్ అది యాక్చువల్లీ పీవీసీ నుంచి యూఎస్డిటీ చేసాం అనుకో, స్వాపింగ్. ఓకే, ఒక 1000 ఉంది అనుకో, 100 మనం తీసి మనం స్వాప్ చేస్తే 900కి రావాలి కదా అక్కడ బ్యాలెన్స్. అవును సార్. అదే రావట్లేదు అసలు. సార్ కృష్ణప్రసాద్ సార్, చెప్పండి సార్. అంటే 1000 పీవీసీ మెటల్ నుంచి 100 మైనస్ చేస్తున్నారా? మైనస్ చేస్తున్నాను. వస్తుంది సార్. అదే ఫ్లక్చుయేషన్ మూమెంట్ స్పీడ్ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. లిక్విడిటీ తక్కువ ఉంది, యూఎస్డిటీ లిక్విడిటీ తక్కువ ఉంది. ఓకే ఓకే ఓకే. మీరు 2-3 టైమ్స్ చేశారంటే 2-3 టైమ్స్ చేశారంటే వస్తుంది సార్. ఓకే 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 అండి, థ్యాంక్ యూ ట్రై చేస్తాను. అట్లా చేశాను, డిస్మిస్ అవుతుంది. ఓకే, అగైన్ ఐ విల్ ట్రై. అంటే సార్ నేను ఆల్రెడీ ఈ రోజు అయితే కనుక ఈ రోజు మార్నింగ్ దగ్గర ఒక 3000 యూఎస్డిటీతో నేను బై చేశాను. ఒక 1500 పీవీసీ మెటతో యూఎస్డి కింద కూడా మార్చాను నేను. మార్నింగ్ అయ్యింది నాకు ఆల్రెడీ. మార్నింగ్ అయిందా? అంటే ఒకేసారి చేశారా 3000? ఒకటేసారి అవ్వట్లేదు సార్, మీకు చెప్పింది అదే. నేను 100 పీవీసీ మెట, ఇప్పుడు నేను ఆ 3000 యూఎస్డి కూడా నేను ఎలా అంటే 100 పీవీసీ మెటగాడికి 200 పీవీసీ మెటగాడికి అలాగే బై చేశాను సార్ మొత్తం అన్ని. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ సార్. ఎందుకంటే మీకు 500 అలాగా మీరు కొట్టారంటే తీసుకోవట్లేదు అది. తీసుకోవట్లేదు కరెక్ట్. మీరు ఒకవేళ చెప్పండి, మీరు ట్రై చేస్తారు. ఇంకో సజెషన్ సార్, మీరు అంటున్నారు కదా 1000 పీవీసీ మెటల్ నుంచి 100 నేను స్వాప్ చేస్తున్నాను సార్. మళ్ళీ తర్వాత రిపీట్ నేను పీవీసీ మెట కొనాలంటే 100 రావట్లేదు అంటున్నారు కదా. మీరు స్వాప్ చేసేప్పుడు ప్రైజ్ కూడా చూసుకోండి సార్. మనకి ఒకవేళ 0.23 ఉన్నప్పుడు మీరు యూఎస్డి కింద కన్వర్ట్ చేసుకున్నారు, ఓకేనా సార్? కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏంటి కొద్దిగా వెయిట్ చేయాలి సార్. 0.20 కానీ లేకపోతే 0.21 కానీ అయినప్పుడు మళ్ళీ మీరు పీవీసీ మీద స్వాప్ చేసుకున్నారనుకో, అప్పుడు ఏంటంటే మీకు $2 కానీ $3 కానీ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే 100 పీవీసీ మెటతో మీకు అలా ఉంటది. ఓకే, కూడా అంటే
మనం ప్రైజ్ ఎఫెక్ట్ కూడా చూసుకోవాలి సార్. మనం ప్రైజ్ చూసుకోకపోతే కనుక అది ఏమవుద్ది అంటే మీరు ప్రైజ్ తక్కువ ఉన్నప్పుడు స్వాప్ చేస్తారు, మళ్ళీ ప్రైజ్ ఎక్కువ అయినప్పుడు కొంటారు, అప్పుడు ఏమవుద్ది మీకు పీస్ మెట లాస్ అవుద్ది అప్పుడు. అవును అవును అవును, అది మాత్రం అది కరెక్టే. అది ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి సార్. ఓకేనా సార్? ఎస్ ఎస్, నేను అందరు లీడర్స్ తరఫున నేను కోరేది అదే, మీకును రమేష్ గారికి ఎస్ సార్. ఒకసారి లైవ్ లో మీరు ఎట్లా అవుతుందండి, ఓన్లీ ఇమీడియట్ ఓకే గా సార్. ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు లేదు సార్, మీరు ఇప్పుడు ఆ, ఒకవేళ చెయ్యాలనుకుంటే కనుక చేయండి, స్క్రీన్ షేర్ చేసి చూద్దాం, నో ప్రాబ్లం, చూపిద్దాం. ఓకే, సరే నేను మీరు చేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే చేయండి సార్. అందరికి కొంచెం ఈ టిప్స్ కొంచెం నేర్పించండి. అందరూ ఇప్పుడు పీవీసీ మెట రేట్ తగ్గినా ఎక్కినా, లేదంటే ఈఎస్టీటీ ఎస్ సార్, సరిగ్గా ఎస్ సార్. రిలీవ్ కాకపోయినా పెద్ద ఫరక్ ఉండదు. కానీ ఇట్లా సింపుల్ థింగ్స్ అందరికి మా లీడర్స్ అందరికి నేర్పిస్తే దీని మీద ఏమైనా 10 20 మేము సంపాదించుకుంటాం, అందుకని ఏం లేదు. ఓకేనా? అవును సార్, అవును సార్, మీరు అనేది రమేష్ గారు, కరెక్టే. మీరు కొంచెం అందరికి ఈ విధంగా అంటే ఈ లిటిల్ టైంలో చూడండి, అప్ అండ్ అవును డౌన్ సార్. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంది. ఉమ్. ఆ, అవును సార్. ఇప్పుడు చూడండి సార్, ఒక 1 అవర్లోనే ఎంత లేదని కానీ ఒక 20 టైమ్స్ పెరుగుతుంది, 20 టైమ్స్ డిస్కరేజ్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. అది అది ఈ ఒకటి టైంలో మనం మనం అబ్జర్వ్ చేయగలమా? చేసి అంత టైంలో మనం చేయగలమా? స్పీడ్ గా ఉండాలి సార్. అంత అదే స్పీడ్ లో. వెయిట్ చేసేది, కానీ స్పీడ్ గా ఉండాలి. అదే అంటే ఇంక మీరు ఒకవేళ చెయ్యాలని అనుకున్నప్పుడు మీరు టైం తీసుకొని ఒక 1 అవర్ మొత్తం ప్యాన్ కేక్ షాప్ ఓపెన్ చేసుకొని కూర్చోవాలి సార్. మీరు ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి అది ప్రైజ్ అవును. ఎఫెక్ట్ అనేది పడుతుంది, అప్పుడు మీకు కుదరదు, సెట్ అవ్వదు. ఇంకా అందులోనే అది అక్కడే అవును మీరు అవును. ప్రైజ్ చూసుకుంటా ఉండాలి అంతే. ఓకే ఓకే, అటువంటి టిప్స్ కొంచెం మనం నేర్పిస్తే దీని మీద ఎస్ సార్, ఎస్ సార్, కాన్సన్ట్రేట్ చేద్దాం చేస్తారు, సార్, ఏదో 10 చేద్దాం. రూపాయలు సంపాదించుకుంటారు, నా ఉద్దేశం. అందుకని ఏం లేదు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ కరెక్ట్. యూ మీరు చెప్పేది ఆల్రెడీ మనకి రాజేష్ సార్ కూడా చాలా సార్లు చెప్పింది అదే. ఎందుకంటే చెప్పిందా? మనకి కనీసం బిఎన్బి ఛార్జ్ కి అన్న పనిచేస్తుంది అని చెప్పేసి కూడా చాలా సార్లు మనకి సజెషన్ ఇచ్చారు. ఎవ్రీడే ఎస్ పోనీ ఎస్. $5 మీరు ఇన్కమ్ పొందినా గానీ మీరు బిఎన్బి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అదే బిఎన్బి కింద యూటిలైజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు కదా మనకి. అదే ఓకే నేను ఫాలో ఓకే. అప్ అవుతున్నాను. అంటే నాకు తెలిసిన ఎవరైనా అడిగిన పర్సన్స్ అందరికీ అయితే నేను చెప్పాను సార్, నేను ఆల్రెడీ చూపించాను కూడా చాలా మందికి అయితే. ఓకే అది ఓకే అండి, మీరు అలా గైడ్ చేయండి సరిపోద్ది, ఏం అవసరం లేదు. అలా చెప్తే 1 by 1 అంతా క్లియర్గా ఒకవేళ నేర్చుకుంటాం. ప్రజెంట్ మీరు చేస్తాను కానీ నో ప్రాబ్లం, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చేయండి. అవును. మార్నింగ్ అనిరుద్ధ్ ఆల్రెడీ అని ఒక ఆయన, రమేష్ గారు, మార్నింగ్ మీరు ఉన్నప్పుడు అనిరుద్ధ్ ఒక ఆయన వచ్చారు కదా? సార్ అవును. సార్ ఆయన నేను మార్నింగ్ కొంచెం మీటింగ్ లో లేను, ఉన్నా కానీ కొంచెం ఆ, వినలేదు. ఇప్పుడు వచ్చి హ్యాండ్ రైజ్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు మేడం, ఆల్రెడీ సార్. అవునవును, ఆయన చాలా మంచి గుడ్ సజెషన్స్ ఇచ్చారు. మన సుజాత మేడం ఆన్సర్ చేశారు అన్ని చక్కగాను. అట్లాగే సార్ శేఖర్ కూడా ఆయనకి కొద్దిగా ఆన్సర్ చేశారు ఆయన అడిగిన దానికి. అదే వేణు ఓకే, అనిరుద్ధి సార్ వచ్చారు అనిరుద్ధ్ ఆల్రెడీ హ్యాండ్ రైజ్. వేణు అనిరుద్ధ్ సార్ మార్నింగ్ ఏ విధంగా టైం టు టైం మనం టైం పెట్టుకుని చేసుకోవడానికి ఎట్లా ఉంటుందని కొంత సజెషన్ ఇచ్చారు. అటువంటి టిప్స్ కూడా మాకు మీ తరపు నుంచి నేర్పిస్తారని అందరికీ మేము వెయిట్ చేస్తున్నాం. మీరు టైం తీసుకుని మాకు ఓకే చెప్పండి చెప్తున్నాం సార్, సార్. తప్పకుండా సార్. ఓకే సార్, ఓకే ఓకే, రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చేసిన సార్ నేను. సార్ ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వేణు అనిరుద్ధి సార్, రంజిత్ కుమార్ సార్. ఓకే, సార్ నమస్తే అండి. మాట్లాడండి సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉందా, ఎప్పటిదాకా ఉంటుంది అనేది కొద్దిగా క్లారిటీ సార్. ఎల్డి బర్డ్ ఆఫర్ మనకి సిస్టమ్ చెప్పిన ప్రకారం అయితే 31st వరకు అని తెలిసింది సార్. మరి ఇంకా సిస్టమ్ దగ్గర నుంచి నోటిఫికేషన్ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే. ఒకవేళ మరి అది చూడండి సార్, ఆల్రెడీ నిన్నటి వరకు అయితే చేసిన పర్సన్స్ అందరూ అయితే ఎలిజిబుల్ అయ్యారు. మరి ఈ రోజు నుంచి చేసిన పర్సన్స్ మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ కాదా అన్నది మరి ఇంకా తెలియదు సార్. సిస్టమ్ దగ్గర నుంచి మనకు నోటిఫికేషన్ ఏం రాలేదు, అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్న నోటిఫికేషన్ అయితే ఏం రాలే. మనకి ఇది 1% ఎప్పటికి వస్తూనే ఉంటుందా సార్, ఆగుతుందా మధ్యలో ఏమన్నా? లేదు సార్, 1% అనేది ఎలా అంటే మీరు ఎంతైతే మీరు ఎలిజిబుల్ అయ్యారో అది కంప్లీట్ అయ్యేంత వరకు మీకు వస్తానే ఉంటది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 190 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆగిపోతుంది సార్. అంతేనా? 1%. అంతే సార్, అంతే.
సరే సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వేణు అనుదిత్ సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తూ ఒకసారి చెప్పండి సార్, నా స్క్రీన్ షేర్ అవుతుందా? చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, అవుతుంది సార్. కంటిన్యూ సార్. ఒక్క నిమిషం. సార్ ఈ యాప్ మీకు షో అవుతుందా? ట్రేడింగ్ వ్యూ అవుతుంది సార్, అవుతుంది. ఈ యాప్ సార్ ఇన్స్టాల్ ఇది. ట్రేడింగ్ వ్యూ సార్. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది సార్ మనకి. ఓకేనా? అవును సార్, అవును సార్. నెక్స్ట్ వన్ వచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అంటే మెయిల్ తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా అందరు సింపుల్ గా అయిపోద్ది. తర్వాత ఇక్కడ చూడండి, వాచ్ లిస్ట్ అని ఉంది. ఓకేనా సార్? దాని తర్వాత చార్ట్స్ అని ఉంటుంది. ఈ సెకండ్ వన్ చార్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ చార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కాయిన్ సెలెక్షన్ ఉంటుంది సార్. ఓకేనా? ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా బీటీసీ ఏదో ఉంటది. అవును సార్. ఓకే సార్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెర్చ్ లో పీవీసీ అని కొడితే సరిపోతుంది సార్. ఓకేనా? పీవీసీ అని కొట్టిన తర్వాత మనకి ఇవన్నీ షో అవుతుంటాయి. మనకు కావాల్సిన అంటే కాయిన్ ఇది సార్. పీవీసీకి సంబంధించిన పేర్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అదే సార్, ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. మన లోగో అయితే అందరికి తెలుసు కదా, పీవీసీ. అవును సార్, అవును సార్. ఇప్పుడు మనం ప్రజెంట్ చేసేది ప్యాన్ కేక్ స్వాప్ లో చేస్తున్నాం. ఓకే సార్? సార్. ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా షో అవుతుంటుంది సార్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు రేటు ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది సార్. ఈ రోజు 15 minutes లో హై ఇంత వెళ్ళింది, లో ఇంత వెళ్ళింది. ఓకేనా? ఇక్కడ మనకు ప్రజెంట్ లైవ్ రేట్ షో అవుతుంటది. ఒకవేళ మనము ఎగ్జాంపుల్ గా చెప్తున్నా సార్, ఒకవేళ 0.1కి వచ్చింది అనుకోండి, 0.19కి వచ్చినప్పుడు నేను బై చేద్దాం అనుకున్నా, లేదా 0.18కి వచ్చినప్పుడు బై చేద్దాం అనుకున్నా, లేకుంటే 0.17కి వచ్చినప్పుడు బై చేద్దాం అనుకున్నా, లేదా ఒకవేళ $0.5కి వచ్చినప్పుడు సేల్ చేద్దాం అనుకున్నా, లేదా $1కి వెళ్ళినప్పుడు సేల్ చేద్దాం అనుకున్నా అన్నప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్స్ లో మామూలుగా ఏం లేదు సార్, ఈ స్క్రీన్ పైన, ఓకేనా, ఈ మిడిల్ స్క్రీన్ లో మనం వేలు పెట్టి ఒకసారి టచ్ చేస్తే ఇట్లా మనకు లైన్స్ వస్తాయి సార్. క్లియరా? షో అవుతుందా సార్ లైన్స్? ఈ డాట్స్ లైన్స్ షో అవుతుందా? అవునవును, షో అవుతుంది సార్. అంటే మనకి ప్రైజ్ అక్కడ షో అవుతూ ఉంటది అక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి సార్, నేను ఈ ప్రైజ్ లో బై చేద్దాం అనుకుంటున్నా. ఒక నిమిషం సార్, ఎగ్జాంపుల్ గా ఈ ప్రైజ్ కి వచ్చినప్పుడు బై చేద్దాం అనుకుంటున్నా. ఓకే సార్, 0.1760 అంటే నా దగ్గర నేను ఒక 10,000 రూపీస్ తోని బై చేద్దాం అనుకుంటున్నా సార్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడికి వస్తుందా రాదా నాకు తెలియదు. ఎగ్జాంపుల్ గా 0.2 ఉన్నప్పుడు బై చేద్దాం అనుకుంటున్నా ఒక 5,000 తోని, 0.19 ఉన్నప్పుడు ఒక 5,000 తోని, 0.17 ఉన్నప్పుడు ఒక 5,000 తోని, ఇట్లా అనుకున్నప్పుడు మనం టార్గెట్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ షో అవుతుందా సార్? అవును సార్. ఆ ప్లస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి యాడ్ అలర్ట్ ఆన్ పీవీసీ యూఎస్డిటీ. ఈ ప్రైజ్ కి వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ పైన నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా, ఆటోమేటిక్ గా ఆ ప్రైజ్ కి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది నేను ఎటు జరిపిన అదే ప్రైజ్ లో సెలెక్ట్ చేసి ఉంటది. ఇప్పుడు షార్ట్ అవుతుంది, తగ్గుతుంది, కొంచెం తగ్గుతూ ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా వేరే నోటిఫికేషన్ టోన్స్ కూడా దాని గురించే ప్లాన్ చేసుకున్నాం సార్. ఒకవేళ మనం చూడం కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చూడం కదా, ఒకవేళ మనకు ఫోన్ వస్తే ఎట్లా
సార్ ఎస్ సార్ రింగ్ టోన్ సౌండ్ వస్తే మనకి అలర్ట్ అవుతాం కాబట్టి, మెసేజ్ వస్తే గమ్ముని అబ్జర్వ్ చేయం కాబట్టి మీరు అనేది కరెక్ట్. ఓకే సార్, అది కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. ఇది కూడా వర్కౌట్ అయితే ఇది కూడా నెక్స్ట్ ఒక 1 వీక్ లోపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్క్రీన్ షేర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇదంతా. ఓకే సార్. ఎందుకంటే ఓకే సింపుల్ గా అంటే ఓకే మీరు చెప్పేది కరెక్టే. నేను అనేది ఏంటంటే సార్, మనం ఓన్లీ ఈ ట్రేడ్ వియా అనేది ఓన్లీ మనం చూడడానికి అంతే, ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రజెంట్ అయితే లేదు కాబట్టి ఇంట్లో ట్రేడింగ్ చేయడానికి లేదు ఉండదు సార్. కదా సార్. ఆహా, నేనేమంటున్నా అంటే ఈ ప్రైస్ కి వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సార్. నోటిఫికేషన్ వచ్చుడుతోనే మనం ఏం చేస్తాం ఆటోమేటిక్ గా ప్యాన్ కేక్ స్వాప్ వెళ్ళి స్వాప్ చేసుకోవచ్చు. నేను అనేది అది. ఎస్ సార్ కరెక్టే, కానీ ఆ నోటిఫికేషన్ వచ్చి మనం ఇల్లే లోపలే మనకి ఆ ప్రైజ్ ఎఫెక్ట్ అనేది మనకి జస్ట్ సెకండ్స్ లో పడిపోతుంది కదా సార్. అంటే మనం ఒక్కటి పెట్టుకోము కదా సార్. ఇప్పుడు ఇది ఒక్కటే పెట్టుకోను కదా. ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేసింది, నేను ఇంకో ప్రైజ్ కూడా పెట్టుకుంటా. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు 2 ప్రైజులు సెలెక్ట్ అంటే ఎగ్జాంపుల్ నాకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఒక్క నిమిషం సార్, నేను అవి తీసేసి మీకు జస్ట్ వెయిట్ ఎలా అనేది చెప్తా. ఓకే సార్, ఇప్పుడు చూడండి ఈ ప్రైజ్ లో ఉన్నప్పుడు ఓకేనా సార్, 2 నోటిఫికేషన్. ఎస్ సార్. ఈ ప్రైజ్ లో ఉన్నప్పుడు ఇంకొక నోటిఫికేషన్ ఏదో ఒక ప్రైజ్ లో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ గా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా అంటే ఒక ఐడియా కొద్ది పెట్టుకోవాలి సార్. ఇప్పుడు చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఓకేనా సార్. ఇప్పుడు ఇక్కడికి షార్ట్ అయింది అనుకోండి, మనం కొనేలోపు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ దొరుకుద్ది కదా మనకు. ఒకవేళ ఇక్కడ దొరకకుండా ఈ ప్లేస్ లో దొరుకుద్ది, లేకంటే ఈ ప్లేస్ లో అయినా దొరుకుద్ది. సార్ ఓకే, కంటిన్యూ చేయండి. హలో సార్, నా వాయిస్ వస్తుందా? సార్కి కాల్ వచ్చినట్టుంది. సార్ రాజేష్ గారు. ఓకే వస్తుంది సార్, వస్తుంది. ఓకే సార్, అది సార్ ఒకసారి మీరు అందరూ వీలైతే ఇన్స్టాల్ చేసుకోండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే తర్వాత ఒకవేళ అర్థం కాకుంటే మనకి ఇక్కడ టాప్ లీడర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్ రాజేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. హలో, సారీ సార్, నేను అనిరుద్ధి సార్. కొద్దిగా బయట ప్రాబ్లం అవుతే నేను బయటకు వెళ్ళాను. సారీ సార్. మీరు చెప్పింది ప్రైస్ గురించి మనకి ఆల్రెడీ చెప్పారు, నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చని. అంటే అలాగే ఎన్నిసార్లు అయినా ప్రైజ్ ఎఫెక్ట్ ఎంతవరకు కావాలంటే అంతవరకు కూడా ఎన్నిసార్లు అయినా సెట్ చేసుకోవచ్చు. అది 10 times అయినా ఎన్నిసార్లు అయినా సార్. సారీ సార్, నేను కొద్దిగా బయట వర్క్ ఉండి బయటకు వెళ్ళాను సార్. అందరికీ ఏంటంటే వేణు అనిరుద్ధి సార్ మనకి చెప్పింది చాలా మంచిదే. ఎందుకంటే ప్రైజ్ మనకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు నోటిఫికేషన్ రావడానికి అలారం టైప్ లాగా వస్తుంది, మెసేజ్ వస్తుంది మనకి నోటిఫికేషన్ పైన. దాని గురించి మనం డౌన్ అయినప్పుడు కూడా పెట్టచ్చు, డౌన్ అయినప్పుడు మనం అలర్ట్గా ఉండి చూసుకుంటే కనుక బై చేయొచ్చు. అప్ అయినప్పుడు కూడా అలాగే సేల్ చేసుకోవాలంటే సేల్ చేసుకోవచ్చు. సార్ నా వాయిస్ వస్తుందా సార్? మధ్య మధ్యలో మ్యూట్ అవుతున్నారు సార్. అవునవును సార్, కొద్దిగా దగ్గు వస్తుందని నేను మ్యూట్ అయ్యానంతే. సూపర్ సార్, సూపర్. ఆహా. ఎందుకంటే
అంటే ఒకటి సార్, ఇంకోటి నేను ఏంటంటే ఒక సజెషన్ సార్, నా చెప్పండి సార్. సజెషన్ ఏంటి అని అంటే, అది మీకు ఫ్యూచర్ లో ఏమైందంటే ప్రైజ్ యాక్షన్ అనేది అది అంటే ఏ టైంకి చేంజ్ అయ్యే తెలియదు సార్. అంటే ఫ్యూచర్ లో అవును ఇప్పుడు సార్. ఎక్స్చేంజ్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇమ్మీడియట్లీ, అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేంజ్ అవుతూ ఉంటది. కాబట్టి దాన్ని అలవాటు చేసుకుంటూ పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్లు మాత్రం ఎర్న్ చేయగలరు ట్రేడింగ్. సరే అంటే సార్. ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే ఒక నిమిషం సార్. అంటే రేపు ఏమైతుంది అంటే ఒకవేళ ఎక్స్చేంజ్ లోకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని వాచ్ చేస్తూ 24/7 వాచ్ చేసి ఖచ్చితంగా అప్పుడు అది క్లిక్ చేయాలి అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మనకేంటి అంటే మార్నింగ్ 5:30కి కంపల్సరీ మనం స్వాప్ చేయాల్సి వస్తుంది. అదే సెట్టింగ్ లో మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన నిద్ర లేవకున్నా కూడా ఆటోమేటిక్ గా అదే హిట్ చేసేస్తుంది. సార్ అర్థమవుతుందా నేను చెప్పేది? అవును సార్. అవును, అర్థమైంది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఎప్పుడైనా ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్, ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ షార్ట్ అయింది, అరే నేను తీసుకుంటే బాగుండు కదా, ఒక $100 పెట్టి తీసుకుంటే 24 అవర్స్ లో ఇంకొక $50 $100 వచ్చేది, ఆ చూసుకోలేదు అని బాధపడకుండా డైరెక్ట్ మనం సెట్టింగ్ లో పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గా అదే క్లిక్ చేస్తుంది, అదే సేల్ బై చేస్తుంది, సేల్ చేస్తుంది. అవును సార్. అవును సార్. అంటే మనకి ఎందుకంటే ఎక్స్చేంజ్ లోకి వచ్చాక మీరు చెప్పేది ఏంటంటే ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ లోకి లోకి వచ్చి వచ్చాక. అవును అవును సార్, అందుకే ఆ లోపు మీరు ఇది అలవాటు చేసుకున్నారు అనుకోండి, సింపుల్ అయిపోద్ది మెథడ్. ఎస్ సార్. ఎందుకంటే అది ఆల్రెడీ బినాన్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే బినాన్స్ లో ఆల్రెడీ ట్రేడింగ్ చేసే పర్సన్స్ అందరికీ దాని గురించి తెలుసు. ఇప్పుడు ఈ ట్రేడ్ వ్యూలో ఏంటంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది, అది చూసుకొని మనం ప్యాన్కేక్ స్వాప్ లో చేసుకోవాలి. అదే ఒకవేళ మీకు బినాన్స్ లో కానీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అయిందంటే మీరు చెప్పింది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎలా అంటే సార్, ఇప్పుడు ఒకవేళ డౌన్ అయినప్పుడు నేను బై చేయాలనుకుంటున్నా, అది ఎప్పుడైనా సరే 1 డే కానీ 2 డే కానీ 2 డేస్ తర్వాత కానీ ఒక 1 వీక్ తర్వాత కానీ ఆ ప్రైజ్ వచ్చినప్పుడు నేను బై చేయాలనుకున్నప్పుడు మనం లిమిట్ లో పెట్టుకొని అది సెట్ చేసుకుని ప్రైజ్ అది చేసామంటే మనం ఎన్ని డాలర్స్ తో బై చేయాలనుకున్నాం అన్ని డాలర్స్ తో బై అయిపోయి ఉంటుంది సార్ మనకి ఆల్రెడీ. తర్వాత అలాగే మనకి బై అయిపోయిన తర్వాత మనం ఒకవేళ రేటు బాగా పెరిగినప్పుడు సేల్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఏ ప్రైజ్ కి మనం సేల్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రైజ్ లిమిట్ లో మనం సెట్ చేసి మనం చేస్తే గనక అది ఎప్పుడైతే మనకి ఆ ప్రైజ్ కి రీచ్ అవుద్దో అప్పుడు మనకి సేల్ అయిపోద్ది సార్. సేమ్ అదే ఏంటంటే మీరు చెప్పేది ఈ ఇంటర్వ్యూలో ముందు మనం ఎక్స్పీరియన్స్ అవుతే తర్వాత రేపండ్రు అన మనకి బినాన్స్ లో కానీ లేకపోతే ఎనీ ఎక్స్చేంజ్ ఏదైనా ట్రేడింగ్ లోకి వచ్చినప్పుడు మీకు అది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేది మీరు సజెషన్. గుడ్ సార్, గుడ్, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కంటిన్యూ చేయండి సార్, నేను కొంచెం ఓకే, బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటారు సార్. సో హలో. థ్యాంక్ యూ, మంచి ట్రేడింగ్ వ్యూ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో ట్రేడింగ్ వ్యూ అనేది ఏదైతే రంజిత్ కుమార్ సార్ సార్ ఒక చిన్న డౌట్ ఉండే, అందుకే ఇంకోసారి చెప్పండి, మాట్లాడండి సార్. సార్. నేను క్రైటీరియా 2 చేద్దాం అనుకుంటున్నాను. నాకు 0.50 చొప్పున ఎప్పటికీ వస్తుందా? మధ్యలో ఇది కూడా అంతే, ఎంత పెట్టుకుంటే అంతవరకు వస్తుందా? క్రైటీరియా 2 అనేది కింద 500-500తో యాక్టివ్ ఫార్మింగ్ లో ఉండాలి. అదే అవుతుంది, అవును తెలుసు. అది ఉండాలి. అది కంటిన్యూషన్ ఉంటే మీ మెయిన్ ఐడికి వస్తుంది సార్. అంటే వాళ్ళు కంటిన్యూ ఉంటే మనకు ఎప్పటికి వస్తూనే ఉంటుంది మన 0.50, అంతే కదా? 0.50 వస్తూనే ఉంటది. ఓకే ఓకే, అదే కొద్దిగా డౌట్ ఉండే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కింద మాత్రం 5 మెంబర్స్ మాత్రం 500 తగ్గకుండా ఉండాలి. యా ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. ఇందాక ప్రైజ్ అలర్ట్ గురించి వేణు అనిరుద్ సార్ చెప్పినట్టున్నారు. సో ఏదైతే ట్రేడింగ్ ఇందాక చూపెట్టారు సార్, మనం ట్రేడింగ్ వ్యూలోనే కాకుండా ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ లో మనం చేస్తున్నటువంటి పాన్కేక్ షాప్ లో కూడా మనకు లిమిట్ ఆర్డర్ అనేసి రావడం జరిగింది సార్. బట్ అది మనకు ప్రెసెంట్ ఇంప్లిమెంట్ కావట్లేదు. సో రాబోయే రోజుల్లో అది మనకు తప్పకుండా ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. సో ఏదైతే మనం లిమిట్ అండ్ మార్కెట్ ఆర్డర్స్ లో ఏదైతే బైనాన్స్ లో కానీ బైబిట్ లో కానీ మరి ట్రేడ్ చేసే వాళ్ళకు అందరికీ ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉంటుంది. బట్ ఏదైతే ప్రజెంట్ ఏదైతే మనకు ఏదైతే తెలిసి ఉందో, సో ఏదైతే మనకు జస్ట్ ఫర్ ఏదైతే రేట్ అనేది ఫ్లక్చుయేషన్ అనేది మారుతా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం సార్. సో ఒక 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గికో టెర్మినల్ లో మన యొక్క పిఈసి మెటా
యూఎస్డిటీలో లిక్విడిటీ కాస్త తక్కువగా ఉండడం వల్ల సో ఫ్లక్చుయేషన్ అనేది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లలో మారిపోతా ఉంది. సో మనం చూస్తున్నాం చాలా త్వరగా చేంజెస్ అనేది అవడం వల్ల మనం ఏదైతే యూఎస్డిటీ ద్వారా ఒకవేళ పీవీసీ ద్వారా యూఎస్డిటీ ద్వారా పీవీసీ చేయాలంటే మనం తొందరగా మనం చేసుకోగలుగుతున్నాం. బట్ అది కానీ యూఎస్డిటీ ద్వారా మనం పీవీసీ అంటే పీవీసీల ద్వారా మనం యూఎస్డిటీ చేసుకోవాలంటే కాస్త మనకు లేట్ అనేది అవుతుంది సార్. సో 2-3 టైమ్స్ అనేది అవుతుంది. చేసినా కూడా మనకు ఆ రెడ్ కలర్ రావడం ద్వారా మనకి ఇదవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు సార్, యూఎస్డిటీలో కేవలం ఒక 3,000 మాత్రమే ఉంది. ఇక్కడ మనకు పాన్కేక్ స్వాప్ వెర్షన్ 3లో ఉన్నటువంటి యూఎస్డిటీ. సో గతంలో మనం చూసాం ఏదైతే 2 lakhs ఎబో ఉన్నప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ యూఎస్డిటీలు ఉన్నప్పుడు మనం ఎంతైతే స్వాప్ చేస్తే ఎంత మనకు రావడం అనేది జరిగింది. ఏదైతే ఈ 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో మనకు టెలిగ్రామ్ లో. కోట వెంకటేష్ సార్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ స్క్రీన్ వస్తుందా? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైతే మనం చూడొచ్చు ఈథర్ డ్రాప్ లో మనం చూసినట్టయితే కేవలం ఒక నిమిషంలో మనకు మారుతా ఉంది సార్. సెకండ్స్ సార్, 30 seconds అలా కూడా అయిపోతుంది ఒక్కోసారి. ఏదైతే ఇప్పుడు 1992 అనేది వచ్చి ఉంది సార్. సో బై చేద్దాం అనుకునే లోపే 2152కి వచ్చేస్తుంది, అవును సార్, 0.2152కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు నిమిషంలోనే మారిపోవడం జరుగుతా ఉంది సార్. గత 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. చూసినట్టయితే ఈ ఈథర్ డ్రాప్ లో రోజుకు ఒక 5 నుంచి 10 నోటిఫికేషన్ రావడం ఎక్కువ అవుతుండే మనకు. అలాంటిది నిమిషానికి 1, సెకండ్లకు 1, 2, 3 రావటం అనేది జరుగుతుంది నిమిషంలో కూడా. సో ఇది ఎప్పటికప్పుడు మనం వాచ్ చేసినట్టయితే దీని ద్వారా కూడా మనం ఏదైతే మనం ట్రేడింగ్ అనేది మనం చేసుకోవచ్చు సార్. స్వాప్ అనేది మనం చేసుకోవచ్చు. ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ కు మనం వెళ్ళగానే పాన్కేక్ స్వాప్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకు ఫ్లక్చుయేషన్ అనేది ఏర్పడతా ఉంటది. సో అలాంటప్పుడు మనం పాన్కేక్ స్వాప్ లో గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఒకసారి చూద్దాం సార్. ఏదైతే మనం పాన్కేక్ స్వాప్ అనేది ఓపెన్ చేయగానే బిఎన్బి స్మార్ట్ చైన్ లో ఉందా లేదా మనకు ఏదైతే ఇథేరియం లో రావడం జరుగుతుంది. సో ఇథేరియం లో వచ్చినట్టయితే ఈ విధంగా ఏదైతే మనకు ఈ విధంగా లోగో వచ్చినట్టయితే ఇథేరియం లోగో వచ్చినట్టయితే దాన్ని మనం క్లిక్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ బిఎన్బి చైన్ లోకి మార్చుకున్న తర్వాత పక్కనే రైట్ సైడ్ లో ఉన్నటువంటి కనెక్ట్ అనే ఆప్షన్ ని మనం నొక్కి ట్రస్ట్ వ్యాలెట్ మన ఈ యొక్క వ్యాలెట్ ని మరి లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్నట్టు ట్రస్ట్ వ్యాలెట్ ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి వ్యాలెట్ అనేది కనెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి బిఎన్బి అనేది మనకు కనబడడం జరుగుతుంది బ్యాలెన్స్ లో. తర్వాత ఇక్కడ కేక్ ఉన్నటువంటి దీన్ని మనం మార్చుకోవాలి. సో యూఎస్డిటీ పెట్టుకుందాం ఇక్కడ. సో కేక్ అనే దాంట్లో మనం పీవీసీ మరి ఒకవేళ ఇక్కడ కనబడినట్టయితే ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ లో కనబడినట్టయితే సెర్చ్ లో పీవీసీ అనేది మనం ఎంటర్ చేయగానే మనకు కనబడడం జరుగుతుంది. సో పీవీసీ అనేటువంటి కనబడిన మన యొక్క పీవీసీ మెటాను మనం క్లిక్ చేసినట్టయితే సో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది మనకు కనబడడం జరుగుతుంది. ఒకవేళ మనం యూఎస్డిటీ ద్వారా మనం బై చేయాలి, పీవీసీ మెట బై చేయాలంటే సో ఇందాక మనం చూసాం ఏదైతే ఈ టెర్మినల్ లో పీవీసీ మెటలు అనేది మనకి ఎక్కువగానే ఉన్నాయి సార్. సో ఎందుకు నో ప్రాబ్లం. మనం పీవీసీ మెట తీసుకోవడానికి దాదాపు 29,16,588 పీవీసీ మెటలు మనకు పాన్కేక్ స్వాప్ లో అందుబాటులో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో $100 మాక్సిమం $100 కంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువ మొత్తంలో అంటే ఇంతకు మించి మనం చేయొద్దు. కనీసం 20, 30, 50, 100 లోపే చేసుకున్నట్టయితే మనకు తక్కువ రేట్ అనేది పడడం జరుగుతుంది. లేదా ఇక్కడ మనం గమనించాలి సార్, ఇక్కడ 1 పీవీసీ మెట ఈక్వల్ 0.22 0.22లో మనకు ఒక పీవీసీ మెట రావడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ ప్రైస్ లో మనం గమనించాలి. ఒకవేళ ఒకవేళ $1,000 ఒకవేళ మనం బై చేసినట్టయితే ఇక్కడ మనం రేట్ చూద్దాం సార్. ప్రెసెంట్
ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ చూసినట్టయితే సార్ 1 పీవీసీ మెటా 0.36 రేట్ పడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ ఏదైతే $1000 ఒకవేళ బై చేసినట్టయితే మనకు 0.28 పడుతుంది. అంటే ఒక $100కి మనం చేసినట్టయితే 0.22 అనేది పడుతుంది. సో రేట్ అనేది ఇంత డిఫరెంట్ ఉంటుంది. సో కావున $50తో మరి ఒకవేళ ఒక $50తో బై చేసినట్టయితే సో ఇది సేమ్ గానే ఉంది సార్. 0.22 గా ఉంది. ఒకవేళ $100 అయితే $0.228. సో దీనికి పెద్దగా ఎక్కువగా మనకు ఇది కాదు. బట్ ఒకవేళ 500కో $1000 ఒకటేసారి మనం కొన్నట్టయితే మనకు చాలా లాస్ అనేది జరుగుతుంది సార్. సో చూడొచ్చు మనం 0.2919. సో ఇంత రేట్ అనేది పడుతుంది. సో చాలా మంది లీడర్స్ మరి ఇక్కడే చూసుకొని చేసేస్తున్నారు. సో ఇక్కడ చూసుకొని చేయొద్దు సార్. ఎప్పుడు కూడా మనం ప్రైస్ లో తప్పనిసరిగా ఈ విధంగా మనం చూసుకోవాలి. ఒక పీఈసీ మెటకు రేట్ అనేది ఎంత పడుతుంది అనేది. సో లైవ్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మనం ట్రస్ట్ వ్యాలెట్ లో వాచ్ చేస్తూ ఏదైతే మనకు వచ్చేటటువంటి ఇంకా ఈ ఉన్నటువంటి గీకో టర్మినల్ లో కూడా మనం వాచ్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం జరుగుతుంది. సో కాయిన్ మార్కెట్ లో వచ్చేటటువంటి అప్డేట్ మనకి ఇక్కడ ఏదైతే గీకో టర్మినల్ లో మనకు రావడం జరుగుతుంది సార్. సో ఇక మరి ఎంత ఉందో లైవ్ రేట్ అనేది మనం చూసుకొని సో ఇక్కడ దీని కిందనే మనకు ఇందాక మరి వేణు అనిరుద్ధ్ సార్ మరి చూపెట్టినటువంటి ఏదైతే ట్రేడింగ్ వ్యూ యాప్ మరి ట్రేడింగ్ వ్యూ యాప్ లో మనకు మొదటి నుంచే మనకి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ గా పీవీసీ యూఎస్డి పేరు అనేది మనకు రావడం జరిగింది. సో పీవీసీ బిఎన్బి లో కూడా మనకు రీసెంట్ గా చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు టైప్ లో మనం ట్రాన్సాక్షన్స్ లో మనం చూసినట్టయితే కేవలం 22 సెకండ్స్ 1 మినిట్ ఎగో. సో ఇక్కడ మనం ప్రైస్ లో మనం చూసినట్టయితే 0.2167 కి బై అవుతుంది ఇక్కడ. సో కొనుక్కుంటున్నారు. గ్రీన్ కలర్ లో ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. సో రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో 2167 0.22 0.2215 ఆ ప్రైస్ లో బయింగ్ అనేది అవుతుంది అనేది మనం గమనించాలి సార్ ఇక్కడ. సో జస్ట్ ఈ విధంగా మనం చూసుకొని ఏదైతే ఉన్నటువంటి మరి పాన్కేక్ షాప్ లో మనం వచ్చేసి ఇక్కడ సో రేట్ ఏమైనా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. $500 కొన్నందుకు 0.25 అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే కొన్నారో మరి ఇప్పుడు మరి ఈ రోజు అనేది వాళ్ళు స్వాప్ చేయలేరు. సో వై బికాస్ అంటే మరి ఫ్లక్చుయేషన్ అనేది తొందరగా అవుతుంది. సో ఈ రేట్ అనేది వాళ్ళకు ఒకవేళ సేల్ చేయాలంటే ఒకవేళ ఈ పీవీసీ మెటాలను సో 2000 పీవీసీ మెటాలు మనం చూడొచ్చు ఇక్కడ 2012 వస్తున్నాయి. సో 2012 పీవీసీ మెటాలకు $500 వస్తాయా చూద్దాం సార్. ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో 3496 పీవీసీ మెటల్ కావాలి. సో $500 మనకు రావాలంటే సో అందుకనే మనం తక్కువతోని ఒకవేళ తక్కువ మొత్తంలో మనం సేల్ చేసినట్టయితే యూఎస్డీలు ఒక $50 కావాలనుకున్నాం. సో $50 కావాలంటే 234 పీస్ మెటల్ తీసుకుంటుంది. ఒకవేళ అదే 500 అయితే దీనికి 10 కాబట్టి 2300 తీసుకోవాలి. బట్ 3496 సార్. సో వైబికాస్ అంటే ఎక్కువ అంటే పెద్ద మొత్తంలో కొనుక్కోకుండా కూడా ఉండడం జరిగింది ఇక్కడ. సో తక్కువతో కొనుక్కొని మరి ఈ ఫ్లక్చుయేషన్ లో మన అందరికీ అందుబాటులో దాదాపు ఒక 3 రోజులుగా మనకు సిస్టమ్ కూడా ఉంచడం జరిగింది అనేది కూడా మనం అందరం గమనించాలి సార్. బట్ ఇక్కడ కంపల్సరీగా రేట్ అనేది మాత్రం మనం తప్పనిసరిగా ఇక్కడ చూసుకొని మనం బై అని చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ వస్తున్నటువంటి టోలరెన్స్ సమస్య అనేది ఏర్పడతా ఉంది. సో రేటు ఏమైనా మరి ఎక్కువ పెరిగినప్పుడు ఒకవేళ మనం స్వాప్ చేసినట్టయితే స్వాప్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి తొందరగా ఈ ఫ్లక్చుయేషన్ అవుతున్నందున సో అప్డేటెడ్ ప్రైస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత కూడా మనకు కన్ఫర్మ్ స్వాప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ ప్రైస్ అప్డేటెడ్ యాక్సెప్టెడ్ అనేది కూడా రావడం జరిగింది. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చినటువంటి
ఈ పింక్ కలర్ లో వచ్చినటువంటి స్వాప్ ఎనీవే. సో ఇది రాంగ్ సార్, ఇది మనం చేయవద్దు. సో అది చేసినట్టయితే బిఎన్బి అనేది కట్ అవుతుంది, బట్ అక్కడ మనకు అంటే యూఎస్డిటీ అనేది మనకు రాదు. సో ఆ విధంగా రెడ్ కలర్ ఏమైనా వచ్చినట్టయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవద్దు. మళ్ళీ వెళ్ళి ఈ విధంగా ఎప్పుడైతే మనకు కలర్ అనేది బ్లూ కలర్ అనేసి వస్తుందో, సో ఈ కలర్ వచ్చిన తర్వాతనే మనం స్వాప్ అనేది చేసుకోవాలి. సో సెకండ్స్ లోనే మారిపోవడం జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ సో చూడొచ్చు సార్ 1 USDT మరి పొందే వాళ్ళకి ఇక్కడ ఒకవేళ పీవీసీ మెటల్తో స్వాప్ చేయాలనుకున్నప్పుడు, సో యూఎస్డిటీ కావాలనుకున్నప్పుడు, సో ఇక్కడ మనకు రివర్స్ గా మనకు చూపెట్టడం జరుగుతుంది. ఒక యూఎస్డిటీకి 4.7675 పీవీసీ మెటల్ అనేసి. సో ఇది మనకు అర్థం కాదు, ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఈ రెండు ఏదైతే బాణాలు గుర్తుందో ఇక్కడ రైట్ సైడ్ లో, దీన్ని మనం టచ్ చేసినట్టయితే మనకి ఏ రేట్ కి పడుతుందో అనేది మనకు చూపెట్టడం జరుగుతుంది సార్. 0.2097 అనేది మనకు పడుతుంది. మనం చేసినటువంటి ఒకవేళ 0.22కి ఉన్నట్టయితే 0.20కి అయితే లాస్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే 0.23 అనేది వచ్చిన తర్వాతనే మనం స్వాప్ అనేది చేసుకొని కన్ఫర్మ్ స్వాప్ చేసుకొని, ఒకవేళ ఇదే కలర్ లో మనకు వచ్చినట్టయితే మనం అప్రూవ్ చేసినట్టయితే మనకు యూఎస్డిటీ అనేది రావడం జరుగుతుంది. సో తక్కువలో అంటే 100 కంటే లోపు ఒకవేళ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఒక 10, 20, 50 లోపు యూఎస్డిటీ వచ్చేటట్టుగా ఎంట్రీ చేసుకొని చేసుకోండి సార్. అంతకు మించినంటే మీకు బిఎన్బి చార్జెస్ అనేది కట్ అవుతూ ఉంటది, బట్ అక్కడ యూఎస్డిటీ అనేది రాదు బయటికి. సో థ్యాంక్ యూ సార్, అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ముందుకు రాదు. సూపర్ సార్, మాలతి రమేష్ సార్, సూపర్. అంటే అందరికి అర్థమయ్యేలాగా క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ. సూపర్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ రమేష్ గారు, చాలా బాగా చెప్పారు, అర్థమైంది. అందరూ కూడా అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో నోటిఫికేషన్ వచ్చేది టెలిగ్రామ్ లో, మరి ఇందాక ఈథర్ డ్రాప్ ఏదైతే ఉందో అది అందరు కూడా చేసుకోండి సార్. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే ఏదైతే గీకో టెర్మినల్ ఉందో అందులోకి వెళ్ళి, సో మన పీవీసీ యూఎస్డిటీ పేరు అనేది మనం రాసుకున్నట్టయితే మన యొక్క పీవీసీ మెట యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో చూద్దాం సార్ ఒకసారి. సో ఏదైతే స్టాటిఫిక్స్ ఉందో, స్టాటిఫిక్స్ తర్వాత అడ్రస్ రావడం జరుగుతుంది. సో తర్వాత సో ఇందులో మనం చూసినట్టయితే సెక్యూరిటీ తర్వాత లింక్స్, సూపర్, మన యొక్క జీటీ స్కోర్ 100కు 80 కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ. సో లింక్స్ లో మనం చూసినట్టయితే సార్ ఇక్కడ లింక్స్ లోకి వచ్చిన తర్వాత ట్రేడ్ స్వాప్ ఆన్ మనకు పాన్కేక్ స్వాప్ అనేది చూపెట్టడం జరుగుతుంది. షేర్ ఎంబెడ్ చార్ట్ ఏదైతే ట్రేడింగ్ యొక్క చార్ట్ అనేది మనకు చూపెట్టడం జరుగుతుంది. ట్రాక్ మనం చూసినట్టయితే ఈథర్ డ్రాప్. సో ఈ ఈథర్ డ్రాప్ ని మనం క్లిక్ చేసినట్టయితే మన యొక్క పీవీసీ మెట్ యొక్క 5 or 5%, సో 5% ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లో మనకు చూపెట్టడం జరుగుతుంది ఇందులో. సో ఇందులోకి వచ్చిన తర్వాత సో జస్ట్ ఫర్ స్టార్ట్ అనేది మనం నొక్కినట్టయితే ఆల్రెడీ దిస్ టోకెన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ లో మనకు ఉన్నందువల్ల, సో ఏదైతే స్టార్ట్ అనేది నొక్కకుండానే మనకు ఆల్రెడీ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఒకవేళ ఇంత లేనట్టయితే ఓన్లీ ఫర్ ఇక్కడ స్టార్ట్ అనేది నొక్కినట్టయితే, సో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ ఫ్లక్చుయేషన్ అనేది వచ్చిన తర్వాత జస్ట్ 5% మాత్రమే 6.48, 8.04, 11.24%. సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైనా కానివ్వండి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది టెలిగ్రామ్ లో. సో ఈ టెలిగ్రామ్ కూడా ఏదైతే మామూలుగా మనం ఏదైతే వేరే గ్రూపులకు ఆల్రెడీ ఒకవేళ మనం నోటిఫికేషన్ ఆఫ్ చేసుకుని ఉంటాం, ఒకవేళ ఇది డిఫాల్ట్ గా అయితే నోటిఫికేషన్ ఆఫ్ ఉండదు. సో నో ప్రాబ్లం సార్ దానికి.
సో ఎప్పటికప్పుడు మనం వాచ్ చేసుకొని ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి టెలిగ్రామ్ యొక్క నోటిఫికేషన్ ని మనం చూసుకొని ఏదైతే పాన్కేక్ స్వాప్ లో ఒకవేళ మనం స్వాప్ చేయాలనేసి అనుకున్నట్టయితే, సో పాన్కేక్ స్వాప్ మనం ఓపెన్ చేస్తేనే అవుతుంది కాబట్టి, సో ఈ విధంగా వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకొని ఒకవేళ నేను 220 లోపు పీవీసీ మెటా కట్ అయినట్టయితే మాత్రమే నేను స్వాప్ చేస్తాను అనేది అన్నట్టుగా. సో ఈ విధంగా మనం పెట్టుకొని ఉన్నట్టయితే, రెడీగా పెట్టుకొని ఉన్నట్టయితే వచ్చేటటువంటి టెలిగ్రామ్ లో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ద్వారా రేటు మరి కాస్త ఎక్కువగా వచ్చిన తర్వాత, అంటే 0.24 ఇప్పుడు మనం చూసినట్టయితే 0.210 ఉంది. సో ఇక్కడ మనకు పీసీ మెటల్ చూసినట్టయితే 237 డెబిట్ అవుతే 50 USDT రావడం జరుగుతుంది. సో ఒకవేళ 23 ఉన్నట్టయితే 24 ఆ విధంగా ఉన్నట్టయితే 210 పీవీసీ మెటా ఆ విధంగా కట్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం రెడీగా పెట్టుకొని బ్యాక్ వచ్చేసినట్టయితే, మనం క్లోజ్ చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే టెలిగ్రామ్ లోకి వచ్చిన తర్వాత టెలిగ్రామ్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు వచ్చిన తర్వాత మనం ఈజీగా మనం చేసుకోవడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. ఇందాక మరి ఏదైతే ప్రైజ్ అలర్ట్ ఉందో, సో ప్రైజ్ అలర్ట్ కూడా మనం కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా మన యొక్క పీసీ మెటల్ మనం పెట్టుకోవచ్చు. సారీ, కాయిన్ మార్కెట్ క్యాప్ మన యొక్క పీసీ మెటా కాయిన్ ఏదైతే ఉంటుందో, సో మామూలుగా మనం కాయిన్స్ లలో సో ఆల్ కాయిన్స్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది కాయిన్ మార్కెట్ క్యాప్ లో. సో దాని పక్కనే వాచ్ లిస్ట్ ఏదైతే మనం అది త్వరగా మనకు దొరకాలంటే, త్వరగా మనం ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్న వాటిని మనం జస్ట్ మనం ఫేవరెట్ లో పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు పీఎస్ మెటా మనకు లాస్ట్ లో కనబడడం జరుగుతుంది. సో ర్యాంకింగ్ కూడా మనం చూసినట్టయితే 4544. బట్ ఇక్కడ మనం వ్యూ చేసినట్టయితే ఆ ర్యాంకింగ్ కూడా 3500 ర్యాంక్ లో ఉన్నట్టుగా కూడా నిన్న మనం చూసాం సార్ అది. సో ఏదైతే ఉన్నటువంటి చార్ట్ కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఏదైతే ఇక్కడ గంట సింబల్ ఉందో, ఈ గంట సింబల్ ని మనం క్లిక్ చేసినట్టయితే, సో ఆల్రెడీ ఇది ఆన్ లోనే ఉంది, అంటే ప్రైస్ అలర్ట్ కి. ఓకే, సో ప్రైస్ అలర్ట్ కి మనం మరి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. సో బిలో యూఎస్డి 0.19 తర్వాత సో జస్ట్ ఫర్ మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే, లేదా యాడ్ అనేది ఉంటుంది. సో యాడ్ అనేది మనం క్లిక్ చేసినట్టయితే సార్ ఇక్కడ ప్లస్ యాడ్ అనేది ఉంది. సో అలర్ట్ బై ప్రైస్ అంటే ప్రైస్ రూపకంగా కావాలా, లేదా పర్సంటేజ్ అలర్ట్ బై పర్సంటేజ్ రూపకంగా మనం పెట్టుకోవాలనే 2 ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ మనకు. సో మనం ప్రజెంట్ మనం చూసినట్టయితే 0.2193 అనేది ఉంది. సో దీన్ని మనం ఎరేజ్ చేసి ఒకవేళ నాకు 0.18 లో కావాలి, సో 1800లో నాకు అలర్ట్ కావాలనేసి అనుకున్నట్టయితే, సో 0.1800 అలర్ట్ రాగానే కనబడడం జరుగుతుంది. సో ఏదైతే నోటిఫికేషన్ కాయిన్ మార్కెట్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో తర్వాత ఇంకొకటి మనం 0.2500 సో ఆన్ చేసినట్టయితే ఇది కూడా మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకొక నోటిఫికేషన్ 0.1500 సో ఇది కూడా తక్కువ అయినా కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అంటే 4-5 టైమ్స్ ఇంకా మనం యాడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ. 0.3300 సో ఈ విధంగా ఏంటంటే అన్ని మనం పిఎస్సి మెటా యొక్క ప్రైజ్ అలర్ట్ అనేది మనం కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా మనం పెట్టుకోవచ్చు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటెంకటే సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. మనకి ఆల్రెడీ కాయిన్ క్యాప్ మార్కెట్ లో కూడా ప్రైజ్ అలర్ట్ పెట్టుకోవాలని చాలా సార్లు చెప్పారు. ఆల్రెడీ ఇంకోసారి కూడా మీరు షేర్ చేసుకున్నారు అందరికీ అర్థమయ్యేలాగా. సూపర్ సార్. ఎందుకంటే మనకి ప్రైజ్ అలర్ట్ అనేది ఏదైనా సరే మనం తీసుకొని మనం స్వాప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి మనకి గికో టర్న్ లో అది బాగా ఉపయోగపడుతుంది సార్. అది ఎందుకంటే మనకి విత్ ఇన్ సెకండ్స్ లో నోటిఫికేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, పెరిగినా తగ్గినా కానీ. అదైతే ఇద్దరి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది సార్.
మనం ఏదైనా స్వాప్ చేయాలన్నా ఒకవేళ యూఎస్టీ కింద మార్చాలన్నా దేనికైనా కానీ బాగా ఉపయోగపడుతుంది అది. అందరూ అవును ఒకవేళ సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి రమేష్ సార్ చూపించారు కాబట్టి సార్ అది ఒక్కోసారి ముందు మీరు పెట్టారు కదా అలా లింక్ కూడా పంపించండి సార్ గ్రూప్ లో. సార్ లింక్ పంపిస్తే మన వాళ్ళు ఎవరైనా యాడ్ చేసుకోలేని పర్సన్స్ యాడ్ చేసుకుంటారు అది. ఓకే సార్, తప్పకుండా సార్ పెడతాను. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ షేరింగ్. ఎందుకంటే అందరికీ అర్థమయ్యేలాగా సార్ ఏదైనా సరే ఎక్సలెంట్ గా చెప్తారు. మనకి ఏదైనా సరే మార్నింగ్ అయినా కానీ ఇప్పుడైనా సరే ఏదైనా సరే సార్ పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తారు. మనకి ఈరోజు ఆల్రెడీ రాజేష్ సార్ చెప్పారు కదా సార్, ఈ 3 days కొద్దిగా బిజీగా ఉంటారని చెప్పి అన్నారు సార్. ఆల్రెడీ మన మీటింగ్లో ఆల్రెడీ వింటా ఉంటారు కానీ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు మేబీ. దాని గురించి ఈ 3 days కొద్దిగా ఏదైనా సరే మనకి కంటిన్యూ చేస్తాం అందరం రమేష్ సార్, నేను ఇంకా తడపం శంకర్ సార్ అందరం ఒకటి సపోర్ట్గా ఉండి కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఏదైనా సరే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా మీరు మాట్లాడచ్చు సార్. మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ హ్యాండ్ రైజ్ చేయండి. మనకి సంజీవ్ అప్ప సార్ వచ్చారు. వెల్కమ్ సార్, సంజీవ్ అప్ప సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఇందాక లేరు కదా ఇందాక? అవును సార్, ఉండలేదు సార్. అవునవును, రాలేదు సార్. నిన్న మీరు ఒక డౌట్ అడిగారు, దాని గురించి ఆల్రెడీ రమేష్ సార్ నేను మాట్లాడాం, మీరు లేరు అప్పుడు. ఇంకా చెప్పండి సార్, ఎట్లా దాని గురించి క్లారిటీ? అదే సార్ నిన్న నేను మీకు ఇచ్చి చూడండి సార్, అదే క్లారిటీ సార్. ఎందుకంటే మనకి పీవీసీ మెటా అనేది అది బ్లాక్ చైన్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ పీవీసీ మెటా ఫౌండర్ అని సెర్చ్ చేస్తే కనుక అక్కడ మీకు ఏం షో చేయదు. మీకు పీవీసీ మెటా ఓనర్ కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ అడ్రస్ ఒకవేళ మీరు కాపీ చేసుకొని మీరు ట్రస్ట్ వ్యాలెట్లో చూడాలనుకుంటే కనుక దాని నుంచి ఎన్ని పీవీసీ మెటాలు బయటకు వచ్చినాయి, దాని నుంచి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, అక్కడ నుంచి ఎలా అయిందని చెప్పేసి ఓనర్ అని ఉంటుంది సార్. అక్కడ మళ్ళీ మీకు అక్కడ కింద మళ్ళీ పీవీసీ మెటా ఓనర్ అని చెప్పేసి ఉంటుంది మీకు. అవునా సార్? సార్ ఓకే ఓకే సార్. అవును సార్, ఫౌండర్ అని పేరు ఉండదు సార్. మనకి పేరు అనేది అక్కడ షో చేయదు అనమాట. అంటే ఇది బ్లాక్ చైన్ మా యొక్క సార్, ఇది క్రిప్టో అనేది బ్లాక్ చైన్ కాబట్టి దాని మూలన ఓన్లీ కాంటాక్ట్ అడ్రస్ సార్. మీరెవరు, మీ ఇప్పుడు పి సంజీవప్ప సార్ అని అది మనకి పేరు అనేది రాదు సార్. మనకి ఓన్లీ మీది కాంటాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అదే షో చేస్తుంది అనమాట. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి పొద్దున ఒకటి గ్రూప్ లో షేర్ చేశారు చూసారా, ఒకసారి 60,000 పీవీసీ మెటా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఆ సార్ ఆల్రెడీ 47% ఎందులో షో చేస్తుంది కాంటాక్ట్ అడ్రస్ ని బట్టి ఆ సార్ చెప్పగలిగారు. అవును సార్. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ లో అయితే కనుక జస్ట్ మన వ్యాలెట్ లో, మన ట్రస్ట్ వ్యాలెట్ లో జస్ట్ ఒక 100 లేకపోతే 200 ఏవో ఉన్న పర్సన్స్ అందరి కూడా అందులో మనకి 1000 మెంబర్స్ లో చూపించేస్తారు. మనకి 1000 కాంటాక్ట్ అడ్రస్ లో షో చేసేది. ఆల్రెడీ రాజేష్ సార్ది కానీ నాది కానీ అంతకుముందు స్టార్టింగ్ లో మేము ఆల్రెడీ చేసాం, అవి షో చేసినాయి. కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ అంటే 33,000 32,000 ఉంది సార్. 1000 మెంబర్స్ లో ఉండాలంటే 32,000 30,000 ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. 29,000 అంటే 1000 మెంబర్స్ లో సార్. 1000 మెంబర్స్ లో మీకు షో చేయాలంటే మినిమం 30,000 అన్న ఉంటే కనుక మీకు షో అవుద్ది. లేదు అని అనుకుంటే కనుక ఇంకా 30,000 కూడా ఏవి పర్సన్స్ చేసుకుంటే మళ్ళీ అది కూడా మళ్ళీ సరిపోతారు, ఇంకా ఎక్కువ బై చేసుకో. అప్పుడు మన వ్యాలెట్ చూపెట్టినప్పుడు సార్ 2 అడ్రస్లలోనే ఒక దాంట్లో 39% ఉండే, ఒక దాంట్లో 59% ఉండే. సార్ దాదాపు 80-90% 2 వ్యాలెట్లలోనే ఉంటుండే సార్. అవునా సార్. ఎప్పుడైతే 26% తర్వాత 5%, 4% ఆ విధంగా తగ్గినాయో అప్పుడు మన వ్యాలెట్లు కనబడడం బంద్ అయినాయి అప్పుడు. అవును సార్, పర్సంటేజ్ అనేది ఎప్పుడైతే ఇంకా డిస్ప్యూజ్ అవుతూ వచ్చినాయో అప్పుడు తగ్గింది. కరెక్టే సార్. మీరు ఏంటంటే స్టార్టింగ్ లో ఇప్పుడు మనకి ఎలాగా పర్సంటేజ్లు ఒక స్టార్టింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఎవరి 46% ఎంత ఉండేది,
దాని తర్వాత మళ్ళీ అలాగా డౌన్ డౌన్ పర్సంటేజ్ ప్రకారం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇంకా అవునవును 1000 మెంబర్స్ ఇంతలాగా ఒక్కొక్క పర్సన్ 30,000 నిజంగా హోల్డ్ చేసి పెట్టారంటే చాలా నిజంగా మామూలు మాటలు కాదు సార్. నిజంగా సిస్టమ్ ప్లానింగ్ ఏదైనా కానీ అవును సార్ అవును. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. నిజంగా ఒక 1000 పీవీసీ మీటర్ బై చేయాలంటే బై చేయలేదు సార్ మనది. కానీ అలాంటిది ఈ అవును సార్ రోజున 10,000 పీవీసీ మెటా కానీ 15,000 పీవీసీ మెటా కానీ 20,000 పీవీసీ మెటా కానీ బై చేయాలన్నా కానీ ఎవ్రీ పర్సన్ బై చేయగలుగుతున్నారంటే సిస్టమ్ మనకి ఇచ్చిన ఆపర్చునిటీ సార్ అది. మళ్ళీ ఫ్యూచర్ లో మనకి ఆ ఆపర్చునిటీ అనేది మనం రాకపోవచ్చు. అది సార్. గ్రేట్ గ్రేట్ సార్. మన తెలుగు లీడర్స్ చాలా మంది వేలల్లో కొనుక్కున్నారు సార్. 10, 20, 30 వరకు కూడా మన వాళ్ళు ఉన్నారు సార్. సరే సార్, సో అంతమించి ఉన్నారు కానీ మామూలు పర్సన్స్ అంటే రోజు మనకు మీటింగ్ వచ్చే వాళ్ళే 10,000+ కూడా హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. గ్రేట్ సార్, వండర్. చాలా మంది ఇంకా ఈ కంపల్సరీగా మనకు 15 USDT వచ్చిన రోజు నుంచి ఏదైతే 11 USDT రావడం వల్ల కూడా దాదాపు అంటే జస్ట్ పీవీసీ సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు, ఆనిక్స్ లో ఉన్న వాళ్ళు కూడా 100, 200, 300 పీవీసీ మెటల్ కూడా కొనుక్కొని పెట్టుకుంటున్నారు. అవును సార్, అవును సార్. గ్రేట్ సార్, వండర్. సో మంచి అవకాశం వచ్చింది. అందరం కూడా 8-10 రూపాయలలో చాలా మంది వినియోగించుకున్నాం. ఇంకా 15-20లో కూడా చాలా మంది కొనుక్కున్నారు సార్. రీసెంట్ గా నిన్నెవరు కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు. కానీ మనకి ఈ వెకేషన్ అనేది ఇంకా ఇలాగ కంటిన్యూ అవుద్దంటారా సార్? మనకి ఒకవేళ లిక్విడిటీ యాడ్ చేస్తే కనుక కొద్దిగా మనకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ డౌన్ అయినప్పుడు మనం ఇప్పుడు సేల్ చేయడానికి కాకుండా మనం డౌన్ అయినప్పుడు ప్రైస్ డౌన్ అయినప్పుడు బై చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ ఆ ఛాన్స్ దొరకట్లేదు అనమాట. అవునవును సార్. అదే 0.19 ఉన్నప్పుడు కొందాం అనుకుంటే కొనే వరకు 0.21 పడుతుంది. అది 0.21 పడుతుంది సార్. కానీ 0.22 అలా పడుతుంది. స్వాప్ అవ్వట్లే. అది ఏమవుతుందంటే సార్, తీసుకుంటుంది కానీ తీసుకున్నాక అది ఏమవుతుందంటే మనకి బిఎన్పి చార్ట్ కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత అది రెడ్ కలర్ లో అది వచ్చేస్తుంది అనమాట ట్రాన్సాక్షన్. అదైనా వస్తుంది, లేకపోతే స్లిప్లెస్ టోలరెన్స్ అనేసి వస్తుంది. కానీ స్లిప్లెస్ టోలరెన్స్ లో ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మేబీ $100 లోపు చేసినట్టయితే 0.1 లో కూడా తీసుకుంటది. యాక్చువల్ గా మనం డిఫాల్ట్ అయితే 0.5 లోనే ఉంటది కాబట్టి తీసుకోవాలి అది. బట్ అది టెక్నికల్ అదే లిక్విడిటీ ఎర్రర్ వల్లనే మనకు స్వాప్ కావట్లేదు అంతే. అవునవును సార్, అవును సార్. ఆ లిక్విడిటీ ఎర్రర్, ఇంకోటి ఏంటంటే ప్రైజ్ ఫ్లక్చువేషన్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో అవుతుంది కాబట్టి దాని మూలన కూడా అసలు లేదు సార్. నేను ఆల్రెడీ నైట్ షిఫ్ట్ అయి చేస్తున్నాను కదా, నైట్ షిఫ్ట్ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను సార్. విత్ ఇన్ సెకండ్స్ 0.20 ఉంది అనుకో, అక్కడి నుంచి బై చేద్దాం అనుకునేటప్పుడు మళ్ళీ 0.21 అయిపోతుంది, 22 అయిపోతుంది. ఇంకా ఛాన్స్ ఉండట్లేదు. అదే ఒక్కొక్కసారి చూసి తర్వాత చేద్దాంలే అనేసి వదిలేయాల్సి వస్తుంది. అవును సార్, అవును సార్. కానీ ఈరోజు మార్నింగ్ సార్ దగ్గర $3,000 తో స్వాప్ చేశాను సార్. పీవీసీ మెటా 12,000 వచ్చినాయి. గ్రేట్ గ్రేట్, సూపర్ సార్. 12,000 పీవీసీ మెటా వచ్చినాయి. నా డౌన్ లైన్ లో పర్సన్స్ కి ఒక్కొక్కరికి వాళ్ళు చేసుకోమంటుంటే వాళ్ళు సార్ మా రావట్లేదు సార్, మా వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా యూఎస్టీడీలు నాకు పంపించారు ఆల్రెడీ. నేను స్వాప్ చేసి ఎవరి వాళ్ళకి పంపించాను. ఒక్కొక్క పర్సన్ 2,000 పీవీసీ మెటా తీసుకున్నారు సార్. 6%. సో అంటే ఎక్కువ మొత్తంలో $100 తో చేశారా? అంతకుమించి చేశారా? 200, 300? లేదు సార్, 250 కాడికి చేశాను. అంటే 250 యూఎస్ కాదు సార్, 250 పీవీసీ మెటా కాడికి అంటే $100. ఓకే, అలా చేశాను సార్. అలా చేయడం వల్ల ప్రైస్ కొద్దిగా పర్లేదు. ఒకవేళ 200 USD పెట్టినా కానీ ప్రైస్ చాలా డిఫరెన్స్ వస్తుంది సార్. సార్ దాని మూలన ఇంకా నేను ఇంకా ఓన్లీ 100 USD దగ్గరే చేశాను. గ్రేట్ గ్రేట్, సూపర్. ఎస్ సార్, ఎస్ సార్.
అలాగే ఎన్నిసార్లు బై చేసినా కానీ బిఎన్పి ఛార్జ్ ఓన్లీ మనకి తీసుకున్నది కూడా తక్కువే తీసుకుంది సార్. $2.5 కట్ అయింది అంతే సార్. తక్కువ దగ్గర తీసుకుంటుంది. అవును సార్. నేను 30 టైమ్స్ నేను స్వాప్ చేస్తే 30 టైమ్స్ కలిపి నాకు $2.5 అయింది అంతే. ఓకే ఓకే సార్. Yes, sir. Yes. సో వెల్కమ్ సార్, మనమే మాట్లాడుతున్నాం, ఇన్వైట్ చేయండి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అదే సంజీవప్ప సార్ డౌట్ అయితే క్లియర్ అయింది ఆల్రెడీ. సార్ వచ్చారు ఆల్రెడీ, సార్కి ఇంకా చెప్పాం కాబట్టి సంజీవప్ప సార్ డౌట్ క్లియర్ అయింది. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మనకి రమేష్ సార్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు, నోటిఫికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటని. వేణురుద్రి సార్ మనకి చెప్పారు ఎలా నోటిఫికేషన్ పెట్టుకోవాలి, ప్రైజ్ అలర్ట్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మీకు ఒకవేళ దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ మీరు అడగచ్చు సార్ మీరు. ఎందుకంటే మీరు ఒకవేళ మాకు సార్ మేము ట్రై చేస్తాం, మాకు పెట్టుకోవడం రావట్లేదు చేయట్లేదంటే ఇంకోసారి కావాలంటే మీకు మీ స్క్రీన్ షేర్ చేయించి మీ చేత పెట్టిస్తాం సార్. రెండు వెల్కమ్. మనకి వేణు అనిరుద్ధి సార్ కూడా ఆల్రెడీ మనకి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మనకి అది చెప్పారు ఆల్రెడీ ప్రైజ్ అలర్ట్ గురించి. ఇంకోటి అదే రింగ్ టోన్ గురించి కూడా కాలర్ ట్యూన్ వచ్చే టైప్ లో ఉంటే కూడా అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ మెసేజ్ వచ్చేది చాలా మంది పట్టించుకోరు. ఒకవేళ కాలర్ ట్యూన్ కింద వచ్చిందంటే మాత్రం చాలా మంది అలర్ట్ అవుతారు. కాబట్టి అలా కాలర్ ట్యూన్ కింద వచ్చేది కూడా ఉంటే మేబీ వేణు సార్ అన్నారు కదా ట్రై చేస్తామని చెప్పేసి, మేబీ అదే ఓకే అవుతే కనుక చాలా మందికి హెల్ప్ఫుల్ అవుద్ది. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే రండి సార్. వెల్కమ్. సార్ మనకి అందరూ యూజర్ వ్యాలెట్లో ఉన్న యూఎస్టీడీలు ఆల్రెడీ మనకి ఫార్మింగ్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు అది మాత్రం మర్చిపోకండి సార్, చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనం లేట్ చేసే కొద్దీ మనకి ఆల్రెడీ మనకి డైలీ వచ్చి 0.125% డైలీ వస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ లాంగ్ లెంత్ అయిపోద్ది. మీరు ఒకవేళ మళ్ళీ లేట్ చేసినా కానీ మళ్ళీ లేట్గా ఉంటుంది. అది ఏంటంటే మనకి యూఎస్టీ వాల్యుయేషన్ ప్రకారం కాబట్టి రేట్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్తో సంబంధం లేదు సార్. అది మీకు మీరు డైరెక్ట్ మీరు అందుకు ఒకవేళ మీకు సిడిఎల్ మనకి డిపిల ద్వారా మనకి వచ్చినాయి ఫార్మింగ్ వ్యాలెట్ లో. అవును సార్, డిపి వ్యాలెట్ లో వచ్చినాయి మీరు అవి చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే 105 అయినాయంటే మీరు కంపల్సరీ చేసుకున్నారంటే మీకు అందులో యాడ్ అవుతూ ఉంటాయి సార్, మీ ఫార్మింగ్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి సార్ మళ్ళీ మీరు ఫార్మింగ్ కూడా మీకు ఒకవేళ ఫార్మింగ్ తక్కువ ఉందనుకోండి సార్, మీరు రీఫార్మింగ్ చేసుకుంటా మీ ఫార్మింగ్ అనేది పెంచుకుంటే గనక రేపు ఇతర పెట్టుకునేటప్పుడు హెవీగా వస్తాయి. మరి మీకు వచ్చే డాలర్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి అది కూడా మీరు చేసుకుంటా ఉండండి. హెవీగా చేసుకున్న పర్సన్స్ అయితే ఎవ్రీ 10 days ఒకసారి విత్డ్రా పెట్టుకున్న నో ప్రాబ్లం. కానీ మీకు ఉన్నది తక్కువ అయితే కనుక మీరు ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి. పెంచుకున్నాక అప్పుడు మీరు ఒకవేళ మనకి డాలర్స్ మీకు ఎవ్రీడే మీకు $10 మినిమం రిలీజ్ అయ్యేలా చూసుకోండి సార్. అలా అయితే కనుక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవ్రీడే $10 అంటే పర్ మంత్లీ $300 కాబట్టి మీకు నో ప్రాబ్లం. మీకు ఏదైనా సరే అప్పుడు $300 బయటికి మీరు విత్డ్రా పెట్టుకున్నా కానీ అప్పుడు మనకి మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది చేస్తుంది. అందుకని ముందు ఏదైనా సరే తక్కువగా ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే విత్డ్రా పెట్టుకోవాలని ఆలోచించడం అనేసి మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే కనుక మంచి సజెషన్ సార్. లేదు మేము పీవీసీ మెటాల్ బయట తీసి పెట్టుకుంటామంటే అలా కూడా నో ప్రాబ్లం సార్. ఎందుకంటే పీవీసీ మెటాల్ హోల్డ్ చేసుకోవడం కూడా మంచిదే. కానీ ఏంటంటే ముందు మనం పీవీసీ మెటాల్ హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నా చెయ్యాలన్నా మనకి ఫార్మింగ్ అనేది హెవీగా ఉంటాను కదా సార్. ఇప్పుడు ఒకవేళ 1 week లో మీరు పెట్టేసుకుంటారు అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రావాలంటే మళ్ళీ 2-3 months పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి చెందాలి. కాబట్టి అందుకని చెప్పేసి మీరు రీఫార్మింగ్ కూడా తీసుకుంటూ ఉండండి. చాలా మంది మన లీడర్స్ అయితే ఆల్రెడీ పీవీసీ మెటా చాలా మటుకు హోల్డ్ చేసి పెట్టుకుంటా ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఎవరు చెప్పినా కానీ 5,000, 2,000, 1,000 తక్కువ అయితే ఎవరు లేరు సార్ చాలా మంది ఇప్పుడు.
ఆల్రెడీ ఇంకోటి మనకి సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా 100 కాడికి పీస్ మీటర్ మనకి ఆల్రెడీ పెట్టుకుంటారు కాబట్టి అవి కూడా రేపు రాను మనకి ఏదైనా ప్రైజ్ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అవి చాలా వాల్యుబుల్ అవుతాయి సార్. దాని గురించి సిస్టమ్ మనకి అదొకటి హెల్ప్ చేస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో మనకి $13 ఉన్నప్పుడు ఒక పీవీసీ మెట్ట పెట్టాలన్నప్పుడు చాలా మంది పెట్టలేకపోయారు. అలాగ పెట్టిన పీవీసీ మెట్టనే మన దగ్గర ఉంది, కానీ మిగతా ఏవి లేవు. మిగతా అన్ని కూడా మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి అలాగే సిస్టమ్ ఏదైనా సరే ఇప్పుడు లిమిట్ పెట్టింది కాబట్టి ఆ లిమిట్ ప్రకారం అయినా సరే ఉంచుతామని చెప్పేసి సిస్టమ్ ఆలోచించింది సార్. మన గురించే సార్ ఏదైనా ఆలోచించిందంటే. కనీసం మనకి ఏదైనా రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ $100 అయినా సరే మనకి మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఆలోచిస్తాం అంతే సార్. నిన్న ఒక మేడం వచ్చారు కదా సార్, ఆ మేడం మరి రాలేదనుకుంటా. శకుంతల మేడము ఎవరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఆఫర్కి ఆల్రెడీ చేసని చెప్పారు. అంటే మేడం మరి క్రిటేర్ 2కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది చెక్ చేసి చెప్తా ఉన్నారు. మరి మేడం అయ్యారా లేదా అన్నది మన దానిపోయిన శంకర్రావు సార్ వస్తే కనుక తెలిసేది. సార్ రాలేదు. సార్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు శాంతమ్మ గారు. ఓకే, వచ్చినట్టున్నారు మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎలిజిబుల్ అయ్యాను సార్, అయ్యాను. వావ్, సూపర్ మేడం. అంటే నిన్న మీరు ఆల్రెడీ సూపర్, క్రియేటివ్ 2కి కంగ్రాచులేషన్ వచ్చారా మేడం. ఆ, అవును సార్, వచ్చాను. నిన్నే వచ్చింది నాకు. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ మీ గురించి ఎదురు చూసాం, మీరు రాలేదు. వద్దాం సూపర్, అనుకున్నా, కంగ్రాచులేషన్స్ మేడం. కాల్ వచ్చింది. ఇంకా నేను ఆ కాల్ మాట్లాడే లోపు అయిపోయింది మీటింగ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ మేడం. ఆల్రెడీ దానిపై శంకర్రావు సార్ మేము 10 minutes అంటే మీటింగ్ టైం కన్నా ఇంకా 10 minutes వెయిట్ చేసాం. సర్లే అయితే అని చెప్పేసి అప్పుడు లెఫ్ట్ అయ్యాం. అంటే ఆల్రెడీ నిన్నే అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్స్ మేడం. మీరు థ్యాంక్ ఆల్రెడీ యూ. ఎలిజిబుల్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యారు, క్రిటేర్ 2 కూడా ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి చాలా హ్యాపీ మీరు. అవును సార్, థ్యాంక్ యూ సార్. అంతకుముందు 17 వచ్చాయి సార్. మార్నింగ్ 35 వచ్చినాయి, 39 వచ్చినాయి. 5 పోయింది సార్. 15% కింద పోతుంది కదా సార్. ఎస్ ఎస్ మేడం. అలాగ వెళ్ళిపోయినాయి. 34 ఏమో మనకు వచ్చాడు. అంటే మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి మీరు ఎంత 500 చేశారు మేడం ఒకటేసారి? 1000 చేశారా? 500 సార్. 500 అంటే ఆల్రెడీ 1% దానికి కూడా అవుద్ది కాబట్టి మొత్తం అన్ని కలిపి మీకు $39 వచ్చినాయి మేడం. అవును సార్, అవునవును. సూపర్ సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు పెడతామే కానీ మనం ₹1 తీసింది లేదు. ఎప్పుడు తీసుకోవాలో ఏమో చూడాలి సార్. మేడం ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవ్రీడే 39 అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు మేడం, మీరు నో ప్రాబ్లం. తీసుకోవచ్చు. ఇప్పుడే పెట్టాం కదా సార్, మళ్ళా పడిపోయిద్దేమో క్రైటీరియా అని నేను చెప్పి ఒక 10 days ఆగినాక తీస్తా బయటకు అనుకుంటున్నా. ఓకే ఓకే మేడం. ఓకే. సార్, అంటే మీ టౌన్ వెళ్ళిన పర్సన్స్ మాత్రం ఎక్కగా ఉండాలి మేడం. మీరు ఎలా అంటే మేడం, ఒకవేళ తీసుకున్నా గానీ ఒకసారి తీసుకొని ఒకసారి మళ్ళీ మీరు రీఫార్మింగ్ చేసుకుంటా ఉంటే నో ప్రాబ్లం మేడం. కానీ కంటిన్యూ మీరు తీస్తానుకున్నారంటే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ రోజు తీస్తే రేపు మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటే బెటర్, అదేనా సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ మనకి 10 days కి ఒకసారి మీకు విత్డ్రా ఆప్షన్ 10 days కి ఒకసారి ఇచ్చింది కాబట్టి ఒక 10 days లో మీరు విత్డ్రా పెట్టుకున్నా గానీ ఒక 10 days లో మీరు రీఫార్మింగ్ చేసుకున్నారంటే కవర్ అవుద్ది మేడం మీకు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ రమేష్ సార్ ఏదో మాట్లాడుతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ రమేష్ సార్. లేదు సార్, మేడం గారికి కంగ్రాచులేషన్ చెప్పాలండి.
కంగ్రాట్స్ మేడం. సో థ్యాంక్ యూ సార్. ఏదైతే 500 చేశారో మెయిన్ ఐడికి దానికి 1% వస్తుంది. సార్ అంతేనా మేడం? అంతకుముందు చేసుకున్న వాటికి 0.50తో వస్తుంది. వస్తుంది. అవును సార్, అవును. క్లియర్ గా యాక్టివ్ ఫార్మింగ్ లో ఉంటది, చూసారా? చూశాను సార్, చూశాను. గ్రేట్, సూపర్ మేడం. టోటల్ గా 1.5 వస్తుంది %. 150% వచ్చినట్ట సార్ ఎట్లా? 1.5%? లేదు. ఆ, సో ఈ 500ది వేరు మేడం. ఆ, ఈ మిగతా అంతకుముందు చేసిన వాటికి 0.50తో వస్తుంది. అదే సార్. కానీ ఇప్పుడు అంతా కలిపే వస్తుంది సార్. నెక్స్ట్ కలిపే ఏమన్నా వస్తుంది. సార్? ఉమ్. అది కంప్లీట్ అయ్యే వరకు మీకు 1% తోనే వస్తుంది. సార్ కంప్లీట్ 500 అయ్యాక క్లోజ్ చెప్పండి. అయ్యిద్దా? మళ్ళీ చేసుకుంటా ఉంటే కంటిన్యూ అయ్యిద్ది 1%? కంటిన్యూ అవుద్ది, బట్ అది ఇంకా క్లారిటీ రాలేదు మేడం. అంటే మళ్ళీ 500 EHT చేయాలా ఎంత అనేది ఇంకా రాలేదు. మేబీ దాని గురించి ఈ వీక్ లోనే మనకు ఇంకా మంచి అప్డేట్ తెలుస్తుంది మేడం, ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి. సో రేట్ అనేది ఈ ఫ్లెక్సేషన్ అయ్యి మనకు తక్కువ రేట్ వచ్చినందువల్ల ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది చాలా మంది చేసుకున్నారు. ఇంకా దానికి ఇంకా మంచి అప్డేట్ తో వస్తాయనేసి తెలుస్తుంది మేడం. మేబీ గోల్ రీచ్ అవ్వలేదా? ఇంతమంది ఎర్లీ బర్డ్ ఆఫర్ చెయ్యాలి అని ఏమన్నా సిస్టమ్ పెట్టుకొని ఉంటది సార్. అది అయి ఉండొచ్చు మేడం. మనకు ఈ వీక్ లోనే తెలుస్తుంది. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన పీవీసీ ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరి సార్స్ కి నా యొక్క ధన్యవాదాలు సార్. మన ఈ కువైట్ టీం నడిపిస్తున్న రాజేష్ సార్ కి, మార్నింగ్ రిచ్ భారత్ లో నడిపిస్తున్నారు శంకర్ సార్, సుజాత మేడం, మౌనిక మేడం, దానిపోయిన శంకర్ సార్, మీ అందరికి, రమేష్ సార్, కోట వెంకటేష్ సార్, మీ అందరికి చాలా నా యొక్క కృతజ్ఞతలు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. గ్రేట్, కంగ్రాచులేషన్. చాలా తక్కువ టైంలోనే మీరు మీటింగ్ లోకి వచ్చినప్పుడు సో చాలా తక్కువ టైంలో తెలుసుకొని క్రైటీరియా 2 అచీవ్ అయినారు మేడం. సో ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారు. గ్రేట్ మేడం, సూపర్. అప్పుడు ఏమి తెలీదు, సిస్టమ్ ఏంటో తెలియదు. అప్పుడు మాట్లాడడానికి మాటలు రాలేదు. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నా కాబట్టి కొంచెం మాట్లాడగలుగుతా. అంతే కదా సార్, ఏం తెలియనప్పుడు ఏం మాట్లాడదు. అవును మేడం, అవును. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా మీరు షేర్ చేసుకుంటున్నారు. వండర్ మేడం. డైలీ 39 EHT వస్తుందండి. సో ఇందాక అన్నారు ఇప్పటిదాకా పెట్టడం కానీ మరి తీసుకోలేదు అనేసి. సో డైలీ ఎర్నింగ్ అనేది దాదాపు 39 EHT డైలీ 39 EHT అంటే 3,900 రూపాయల వరకు INR లో మనం చూసుకున్నట్టయితే, అంటే అప్రోచ్ 90-95 అనుకున్నా కూడా మనం 100 రూపీస్ మనం లెక్కేసుకున్న 3,900 రూపాయలు మీకు డైలీ రావడం జరుగుతుంది. దాన్ని మీరు తీసుకోకుండా దాన్ని రీటోకెన్ ఫరింగ్ చేసుకుంటున్నారు, కాంపౌండింగ్ చేసుకుంటున్నారు, ఎక్కువ కావడానికి చేసుకుంటున్నారు. మీ యొక్క వాల్యూని, మీ యొక్క ఆస్తిని ఎక్కువ పెంచుకుంటున్నారు మేడం. సో ఒక టార్గెట్ అనేది, ఒక గోల్ అనేది పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. సో ఎంతకి రీచ్ అయిన తర్వాత, డైలీ ఇంత ఎర్నింగ్ వచ్చిన తర్వాత నేను బయటికి తీస్తాను అనేది పెట్టుకోండి మేడం. ఓకేనా మేడం? సార్ అలాగే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కోట వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు నిజంగా కంగ్రాచులేషన్స్. అందరి తరపున చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ నంబర్ ఆఫ్ టైమ్స్ కంగ్రాచులేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సూపర్. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్రిటేర్ 2 మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. దాని గురించి మీరు డౌట్ పడ్డారు కదా సార్ మేడం. నాకే తెలియదు, నేను అంత పెట్టాను కానీ ఇలాగ నేను ఎలిజిబుల్ అవుతానా లేదా అది నేను మీకు అంటున్నాను. దానికి అవరు కదా సార్, ఇది ఎర్లీ బర్డ్ కదా, దానికి ఎలా వర్తించిద్ది అని కూడా అన్నాను నేను. కానీ మీరు కన్ఫర్మ్ చెప్పారు.
రిజిస్టర్ ఈ అవుతారని. డౌట్ ఆల్రెడీ నాకు ఫస్ట్ వచ్చింది మేడం. వచ్చినప్పుడు మనకి రమేష్ సార్ ఆల్రెడీ మాలతి రమేష్ సార్ ఏమన్నారంటే, లేదు లేదు సార్ ఎల్లు బర్డ్ ఆఫర్ కి అవుద్ది, క్రియేటర్ 2 కూడా వెళ్తారని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అప్పుడే నాకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే సిస్టమ్ మోటివేషన్ కూడా అదే మేడం. ఇప్పుడు ఎనీ న్యూ పర్సన్ ఎవరైనా కానీ ఎల్డి బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వాలని వచ్చిన పర్సన్ కైనా సరే ఏంటంటే వాళ్ళకి క్రైటీరియా 2 కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇలా చేసుకున్న పర్సన్స్ కి రెండు బెనిఫిట్లు వస్తాయి మేడం. అంటే మీరు ఎంతైతే చేసుకున్నారో దాంతో 500 కి 1% వస్తుంది. అంతకు ముందు చేసుకున్న దానికి క్రైటీరియా 2 కే అవుతాయి కనుక 0.500 వస్తుంది. అంటే మీకు 2+ అవుతాయి అనమాట. దాని మూలన మనకి సిస్టమ్ అంతా క్లారిటీగా ఇచ్చింది. ఇంకోటి ఈ 1 వీక్ లో కూడా మీ డౌట్ క్లియర్ అవుద్ది మేడం. సార్ చెప్పారు కదా, ఆల్రెడీ రమేష్ సార్ చెప్పారు కదా, ఈ 1 వీక్ అయిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎల్డుబర్డ్ ఆఫర్ గురించి. అంటే ఇది కంటిన్యూ అవ్వాలంటే మనం ఏం ఫాలో అప్ అవ్వాలన్నది ఒక చిన్న క్లారిటీ ఇస్తారు. అంటే మనకి 190 డేస్ సేమ్ ఇలాగ క్రైటీరియా 2 కి 196 చెప్పే కానీ దీనికి కూడా ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలంటే గనక 500 అంటే 1 టైం డైరెక్ట్ ఇప్పుడు ఎలా చేశారో అలాగా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కంటిన్యూ అవుతామా లేదా అన్నది ఫుల్ క్లారిటీ. అదే సార్, అవును. సరే, ఇంకోటి ఎర్లీ బర్డ్ ఆఫర్ న్యూగా వచ్చే ఐడీలకి లేదు అనుకుంటా కదా సార్? న్యూగా జాయిన్ అయితే లేదు, ఆల్రెడీ పెరల్వెయిన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనుకుంటా. లేదు లేదు మేడం, అలా అని కాదు ఎవరికైనా మేడం. ఎవరికైనా ఎలిజిబుల్. అవునా సార్? అంటే మనకి పెర్లవైన్ అది మనకి పెర్లవైన్ అనేది ఆ సైట్ వేరే మేడం. ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టోలోకి వచ్చాం కాబట్టి ఇది ఎనీ పర్సన్ కి ఎలిజిబుల్ అవుతారు మేడం. ఇప్పుడు మనకి సేమ్ యూటిలైజ్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ పర్సన్స్ కి ఎవరికైనా ఛాన్స్ వల్ల ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళైనా సరే వన్ టైం ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 500 అదే 500 యూఎస్డి పెట్టి వాళ్ళు చేసుకొని మళ్ళీ తర్వాత 5 మెంబర్స్ కి వాళ్ళు ఛాన్స్ ఇచ్చి చేస్తే కనుక వాళ్ళు క్రైటీరియా 2 కి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. నెక్స్ట్ టైం నుంచి చేసుకున్న దానిన్నిటికి 0.500 కి వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటది. న్యూ పర్సన్స్ కూడా నో ప్రాబ్లం మేడం. కానీ సార్ రమేష్ సార్, మనకి ఇది డేట్ గురించి కొద్దిగా చిన్న క్లారిటీ ఇస్తారా? అంటే డేట్ గురించి ఇంకా ఏం తెలియలేదు కదా. అంటే మనకి నిన్నటితోనే లాస్ట్ డేట్ అన్నారు కదా, మరి ఈ రోజు ఒకవేళ ఇప్పుడు నుంచి చేసుకున్న పర్సన్స్ కి అవద్దా అన్నది చిన్న క్లారిటీ. లేదు సార్, ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని మీటింగ్స్ లలో కూడా ఈరోజు మరి వెళ్ళాను, ఎక్కడ కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి డిస్కషన్ రాలేదు సార్. అదే అంటే ఇందాక ఒకసారి అడిగారు సార్, మనకి ఒకసారి అడిగారు, నేను అదే చెప్పాను నేను. అంటే ఇంకా మనకి ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు సార్, నోటిఫికేషన్ ఏం రాలేదు సిస్టమ్ తరపున, కొద్దిగా వెయిట్ చేయండి సార్ అని చెప్పాను. సార్ అలాగే అన్నారు. అదే సో ఇంకా మెరుగైన ఆఫర్స్ తో ఏదైనా మనకు రావచ్చు ఎర్లీ బర్డ్ గురించి అనేది కూడా తెలిసింది సార్. ఈ 1 వీక్ లోనే తెలుస్తుంది సార్. ఈ 1 వీక్ లోనే మరి సిస్టమ్ ఇచ్చే నోటిఫికేషన్ బట్టి మన టీమ్ మెంబర్స్ అందరు కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి అప్డేట్ వస్తుంది. సో ఫైనల్ గా ఏది జరిగినా మనకు సిస్టమ్ లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా మన మంచిదికే సార్, అంతే కదా సార్? ఎస్ సార్, ఏ నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కానీ మన గురించి ఇస్తారు సార్ సిస్టమ్. ఆల్రెడీ మన గురించి మనం ఆలోచించేదానికన్నా 100% అంటే 100 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటది. అది కొద్దిగా ఏదైనా కొద్దిగా లేట్ అనేది అవ్వచ్చేమో కానీ, ఎంత లేట్ అయినా కానీ మళ్ళీ తర్వాత ఎంత మనం బాధపడతామో దానికి 100 రెట్లుగా హ్యాపీనెస్ ఇచ్చే విధంగా చేస్తారు సార్. ఏదైనా సరే చాలా సార్లు అబ్జర్వ్ చేసాం, చాలా మంది ఎంత డీలా అవుతారో మళ్ళీ తర్వాత మన ఈ సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ చూసి అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అది సార్. అవును సార్, అవును. చాలా రోజులుగా మా టీమ్ లో కొన్ని పీవీసీ మెటల్ కొనుక్కోండి అంటే కొనుక్కోలేదు. సో ఏదైతే ఈ 11 USDT రావడం జరిగిందో, సో వ్యాలెట్ ఓపెన్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో వ్యాలెట్ ఓపెన్ చేస్తే రెడ్ కలర్ రావడం జరిగింది. సో కంపల్సరీగా 11 USDT మీరు పెట్టుకోవాల్సిందే, లేకపోతే వ్యాలెట్ ఓపెన్ కాదు. సార్ మళ్ళీ పెట్టాలా? మళ్ళీ పెట్టండి. అంటే ఇంతకు ముందు ₹1,00,000 వర్త్ 100 పీవీసీ మెటల్ అంటే ఇప్పుడు మీకు 1500కి వస్తున్నాయి. తీసుకుంటారా లేదా?
చాలా మంది తీసుకోవడం జరిగింది సార్. సో వ్యాలెట్స్ ఓపెన్ కావడం జరిగింది. ఏదైతే డీపీలు వచ్చి ఉన్నాయో వాళ్ళు రెడీమ్ చేయడం జరిగింది. ఏదైతే టోకెన్ ఫారింగ్ కూడా ఏదైతే మార్నింగ్ 5:30 కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు సార్. సార్ నిజంగా సూపర్ సార్, సూపర్. ఆ నోటిఫికేషన్ ఇవ్వడం వల్లనే మనకి మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు ఏంటంటే అంతా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు సార్. అంటే మినిమం 100 పీవీసీ హోల్డ్ చేసుకుంటున్నారు. 1500 కి సంబంధించిన వర్త్ మీరు చెప్పారు కదా, అలా అయినా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. అది చాలా ఎక్సలెంట్ సార్, నిజంగా ఎక్సలెంట్. అంటే రోజు మనం మీటింగ్ వచ్చే వాళ్ళందరూ అంటే ఎక్కువ మొత్తంలో కొనుక్కొని ఉన్నారు. సో తక్కువగా అంటే 100-200 అనేది కూడా చాలా మంది మిస్ అవుతున్నారు. సో ఇప్పటికీ ఇంకా చాలా మంది కొనని వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కరుగా తెలుసుకున్నట్టుగా వస్తూ ఉన్నారు, తీసుకుంటున్నారు సార్. సో గ్రేట్ సిస్టమ్. మనకు ఆ రకంగా లాక్ అనేది పెట్టడం కూడా మంచిదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ ఇంకా పైన ఎవరైనా కానీ మనం ఇంకా డౌన్ అవుద్ది అని వెయిట్ చేసే పర్సన్స్ అందరికి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి రేట్ అనేది డౌన్ అవ్వట్లేదు, పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంది, ఫ్లక్చుయేషన్ అనేది పెరుగుతా ఉందని ఇప్పుడు దీని నుంచి ఇంకా తగ్గుద్దని వెయిట్ చేయడం కన్నా ఇప్పుడు చాలా మంది హోల్డ్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్ పాయింట్ సార్. అది గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నా. అంటే ఒకవేళ మళ్ళీ రేటు ఇంక్రీజ్ అవుతా ఉన్నప్పుడు మళ్ళీ అరే 0.20 ఉన్నప్పుడు కూడా నేను తీసుకోలేకపోయినా అని ఫీల్ అవ్వడం కన్నా ఇప్పుడు తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకైతే. అవును సార్, అవును. సార్ సూపర్ సార్, సూపర్ సార్. ఈ రోజు మనం చాలా ఎక్సలెంట్ గా జరిగింది సార్ మీటింగ్. మనందరం కూడా నిన్న కూడా మనకి అందరూ షేర్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కొద్దిగా బిజీగా ఉండి మీరు రాలేదు, కానీ నిన్న కూడా మన దానిపైన శంకర్రావు సార్, మన మేడము మొత్తం అందరూ కూడా ఎవ్రీ పర్సన్ అందరూ కూడా షేర్ చేసుకున్నారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనకి రాజేష్ సార్ ఏదైనా కానీ బిజీగా ఉన్నప్పుడు అంటే మన మెంబర్స్ అందరూ కొద్దిగా అలర్ట్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నిన్న నైట్ ఒక టెక్నికల్ సెషన్ జరిగింది, అందులో సార్ అదే అనుకున్నాం. మీరు ఆల్రెడీ 2 మొబైల్లో మీరు మీటింగ్ కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మేము అదే అనుకున్నాం సార్. మేము రమేష్ సార్ ఆల్రెడీ హిందీ మీటింగ్స్ లో ఇందులో బిజీగా ఉండి ఉంటారు, దానివల్ల రాలేదని చెప్పేసి దానిపైన శంకర్ సార్ మేము అనుకున్నాం. ఆల్రెడీ రాజేష్ సార్ కూడా బిజీగా ఉంటారని చెప్పేసి అనుకున్నాం, అలాగే మీరు బిజీగా ఉన్నారు. సూపర్ సార్, సూపర్. ఓకే సార్, మనం మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి మరి రాజేష్ సార్ని ఇన్వైట్ చేద్దాం. ఫ్రీ ఉంటే కనుక వస్తారు, మరి లేదంటే కనుక మనం కంక్లూడ్ చేద్దాం సార్. సార్ రాజేష్ సార్ మీరు ఫ్రీగా ఉంటే కనుక మరి రండి సార్, లేదంటే కనుక మరి కంక్లూడ్ చేస్తాం. వెల్కమ్ సార్ రాజేష్ సార్, వెల్కమ్. అదే సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్, సార్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు కాబట్టి ఓకే సార్, కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై పల్వన్, జై పీఎస్ మెట. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై పీఎస్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీఎస్ మెట విల్ నెవర్ ఎండ్.